మంచి కాపరి మంచే కోరుకుంటారు. A good shepherd will always think good about you. మంచి కాపరి నీకు ఏ ఆపద రాకుండా కాపాడుకుంటూ వస్తారు. A good shepherd will always be protecting you. అది కాపరి యొక్క లక్షణాలు. That's a very important quality of every shepherd. మోషే కాపరిగా ఉన్న దినములలో మోషే కూడా కాపరే. Even Moses was a shepherd, and during those days of his shepherd, ఆ సమయంలో ఏమని చెప్పాడు? what did he tell? మీరు ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాటని నువ్వు నిలబెట్టుకుంటున్నావు అని అంటే నువ్వు కోరుకున్నది తప్పక నీకు జరుగుద్ది అని. And Moses clearly told that whatever vow you make to the Lord, and when you adhere to it, for sure you will be receiving all the blessings. ఒకవేళ నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే నీ నోటి మాటయే నిన్ను పట్టుకుంటుందని చెప్పాడు. And in case if you are not able to live up to the vow that you have given to the Lord, whatever word you have spoken, the same word will hold you. అందుకే ఏ అపరాధము చేయని గిదియోను కొడుకు కూడా శెకెము ప్రజలతో ఏమన్నాడు? మీరు నా మాట వింటే దేవుడు నీ మాట వినును అని చెప్పాడు. And what did Jotham say? That if you listen to my words, the Lord will listen to your words. మరి యోతానేమి ప్రవక్త కాదు కదా? Jotham is not a prophet. కాపరి కూడా కాదు కదా? Is not even a shepherd also. అసలు ఇవాంజలిస్ట్ కూడా కాదు కదా? Is not even an evangelist also. గిదియోని యొక్క కొడుకు అంతవరకే. He's just a son of a Gideon. కానీ తండ్రి యొక్క మార్గములో తండ్రి యొక్క నిబంధన కింద జీవించి ఉన్నవాడంతే. But Jotham was living as per whatever Gideon was there, and the covenant that Gideon has made with the Lord. అతను ఏ విధంగా చెప్పాడు? మీరు నా మాట వింటే దేవుడు నీ మాట వినుగాక అని చెప్పారంటే ఒకసారి ఆలోచించండి. Now please think and ponder that when he said, Jotham, and he said, if you listen to my words, the Lord will listen to you. అంటే సత్యము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. అబద్ధానికి చాలా రీజన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. Truth will speak exactly as it is, and for lying you have so many ways. దానికి ఏమని చెప్తున్నా? దేవుడు దర్శించు కాలము నీవు ఎరుగుకుండిన ఎడల అని వాక్యం చెప్తుంది. If you do not know, if you do not recognize the day of Lord's visitation to your life, అంటే మోషే దినములో ఉన్న కాపరి నుండి మనుష్య కుమారుడైన నీ కాపరి దగ్గరికి అక్కడికి రావడం జరిగింది. From the times of Moses who was shepherding those people to the times of the Son of Man who is shepherding us. ఏమని చెప్తున్నారు? Now what did they say? దేవుడు దర్శించు కాలము నీవు ఎరగకుండిన ఎడల నువ్వు ఏమేమి పరిస్థితులను ఫేస్ చేస్తావా అన్నది ముందుగానే చెప్పడం జరిగింది. And they have revealed before itself, when you do not know the visitation of the God, what will happen into your life is what they have told us. అంటే ప్రతి మనిషి జీవితంలో ఇక్కడ మీరు అందరూ కూర్చుని వాక్యం వింటూ ఉన్నారు. ప్రతి మనిషి జీవితంలో జరగబోయేవి జరిగేవి, అది ఆశీర్వాదమైనా ఉండని ఏదైనా ఉండని అన్ని కూడా దేవుడు ముందుగానే బయలుపరచడం జరుగుతుంది. You're all listening to the word of God here, and God has been telling and showing each one of us what our future would be, whether it would be a blessing or not. మరి ఆ దేవుడు దర్శించే కాలము నువ్వు ఎరగకుండిన ఎడల అనుంది. అంటే నువ్వు తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఏంటి అని అర్థం అక్కడ. Now what will be your situation when you do not recognize the day of God's visitation into your life? ఏమవుతుంది? Now what will happen? దేవుడు దర్శించిన కాలము నువ్వు తెలుసుకోలేకపోతే ఏమవుతుంది? నీ శత్రువులందరూ నీ చుట్టూ ముట్టుకు ఉంటారు. If you have not known the day of the visitation of God into your life, your enemies will build an embankment around you. అది బలహీనమైన ఉండనియండి, బలహీనతైన ఉండనియండి, it can be any kind of weakness, కోపమైన ఉండనియండి, it can be anger, అసూయతైన ఉండనియండి, it can be jealousy, ద్వేషమైన ఉండనియండి, it can be hatred towards someone, ఈగో అయినా ఉండనియండి, it can be ego, మీ నైబర్స్ అయినా ఉండనియండి, it can be coming from your neighbors. కదా, ఎక్కడి నుండైనా నీకు శత్రువులు పుట్టడం జరుగుతుంది. Your enemies will come from different ways. యాక్చువల్ గా నీకు సహాయం చేసే మనుషులు పుట్టాలు గాని నీకు శత్రువులు పుడుతున్నారు అని అంటే దానికి అర్థము దేవుడు దర్శించే కాలము నువ్వు ఎరగలేదు అని అర్థం అక్కడ. Actually the people should be created so that you will be receiving help from them, but on the other hand, if your enemies are being created, it means that you have not realized or recognized the day of God's visitation to your life. అటువంటి యొక్క మనుషులు దేవుడు దర్శించే కాలము తెలియట్లేదంటే వాళ్ళకి ఏ వాక్యమో అర్థం అవ్వదు, కానీ కూర్చుని వాక్యం వింటారు వాళ్ళకి అర్థం అవ్వదు. And people who do not know the visitation of the God into their life, even though they listen to the word of God, they will not be able to understand. అవన్నీ కూడా వాక్యం అంటే నీకు అర్థమయ్యేటట్టు ఉండేదే వాక్యము. నీకు అర్థమవుతే నీ జీవితం ఏంటో, నీ జరగబోయే పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. You should be able to understand the word of God. Only then you will be able to understand what your life is and what would be coming upon. ఎందుకంటే దేవుడు దర్శించే కాలము తెలియని వాళ్ళకి
ఎదుటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళెవరు, వాళ్ళెవరు అన్న దాంట్లో ఉన్నంత గ్రహింపు దేవుడి వాక్యంలో ఉండదు. People who do not understand the day of visitation of God into their life, their focus is more on what is happening into the neighbor's life. That's that's the focus. అది ఏ కాలంలో ఉన్నా, ఎందుకంటే అందరూ అంటారు కదా, నిన్న నేడు రేపు నిరంతరము జీవించి ఉన్నవాడు అని మాత్రం నోటితో పలుకుతారు, హృదయంలో మాత్రం ఎలా ఉంటారు, దేవుడు దర్శించు కాలం ఎవరో నాకు తెలియదని చెప్తారు. People would say, yes, Lord, you are yesterday, today, and tomorrow you are the same. They speak that, but in their hearts, they do not recognize the day of visitation of God into their life. మీరు వినకండి, పరీక్షించుకోండి. Do not just mere listen, but examine yourself. పరీక్షించుకుంటేనే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చుకోవచ్చు, నీ బిజినెస్ పరిస్థితులు మార్చుకోవచ్చు, నీ జాబ్ పరిస్థితులు మార్చుకోవచ్చు, మీ పిల్లల పరిస్థితులు కూడా నువ్వు మార్చుకోవచ్చు. While listening to the word of God and simultaneously, if you are able to examine yourself, only then you can expect a change into your personal, professional, all kinds of lives. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి అది నువ్వు గ్రహించావనుకో, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకుంటావు. నీ అపరాధము, నీ నోటి మాటతో పలికిన అపరాధం నుండి నువ్వు బయటికి రావడం జరుగుతుంది. Whatever the transgressions you speak and you cast out all those things, depending on that, you'll be able to come over that. లేదనుకో ఏమి చేయాలో మీకు తోచదు. Else you'll not be able to understand what to do. అర్థం కాదు, మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి. You will see that all doors are closed and you will not ఏం be చేయాలో అర్థం confused. కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఏ పరిస్థితి అడగాలి ఎవరికి ఏం అర్థం కాదు You will not understand anything, where to go, why to go, where, what to do. Nothing you will understand. కదా. ఏ మనుషులని కూడా నువ్వు చెడగొట్టలేవు. You cannot bring evil upon any person. ఎందుకు చెడగొట్టలేవు? Now, why is that you can't bring వాళ్ళకి upon వాక్యం evil? తెలుసు. Because those people know the word of God. దేవుడు దర్శించు కాలం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. And those people know how the days would be when the God's దేవుడి యొక్క visitation in their life. వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, దాని యొక్క శిక్ష ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. They know the power that is there in the word of God. తెలుసు కాబట్టి నువ్వు ఏం చేయలేవు. And that's the reason you cannot do anything to them. తర్వాత ఏంటి? అవిధేయులైన ప్రజలకు తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. And then the judgment will come upon the disobedient people. ఎక్కడో ఎప్పుడో మరణించిన తర్వాత కాదు, ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే తీర్పు తీర్చడం జరుగుతుంది. It's not about after you die, but as long as you live on this earth, the judgment will come upon you. ఎందుకంటే ఈ లోకానికి తీర్పు తీర్చబడిందని వాక్యం చెప్తుంది. Because the word of God clearly says that the judgment has already come upon this world. నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి ఆల్రెడీ తీర్పు నీ నెత్తి మీదకి వచ్చి ఉంటది. కానీ నువ్వు దేవుడు 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 అని అంటారు, దేవుడేమో నేను నిన్ను కాపుకాయను అని అంటారు అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. Basic upon your words and your deeds, the judgment has already come upon you, but you will continue to say God, 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 because you will not realize that God is not there with you. తర్వాత ఏమవుతుంది? And after that, what will? మీ కాపరులను మిమ్మును సంహరించితిననుంది. And then I will dismiss your shepherds and you as well. కాపరి అంటే ఏంటి? What does that word shepherd mean? వారిలోనే లోపల పాపం ఉంటుంది. And they themselves will have sin within కనబడని themselves. పాపం ఉంటుంది They will have secret sins. కదా. ఈ పాపంతో ఉండి పిల్లల్ని పోషించాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ దేవుడు సంహరిస్తారని వాక్యం చెప్తుంది. The Lord will dismiss all those shepherds who are having sin inside them, and then they want to shepherd people. ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా అంతే, నేనున్నా కూడా అంతే అని మీకు అందరి ముందు చెప్పాను నేను ఆల్రెడీ. I have already told you that even if I'm there in that shepherd's place, the same thing will come upon me. యోబు అంటాడు కదా, నేను పాపం చేశాననుకో ఆ శిక్ష నాకే వస్తది కదా, నువ్వెవరు మాట్లాడడానికి అని అంటాడు. Job clearly says that if I have committed a sin, the punishment will come upon me. Who are you to speak about it? నా మీదకి కదా వస్తది, నువ్వెవరు మాట్లాడడానికి? It will come upon me only. Who are you to speak about it? మనుష్య కుమారుడు ఒక మాట మాట్లాడారు. The Son of Man has spoken one John word. 21 verse 21 చూడండి. Let's go to John 21 verse 21. అందరూ వాక్యం తీసి చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. John 21 verse 21. పేతురు అతనిని చూసి ప్రభువా ఇతని సంగతి ఏమనగా అని యేసుని అడిగాను. యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేంటి? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీకెందుకు? వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నువ్వెవరు చెప్పడానికి? Now who are you to speak about others? కదా వాక్యం క్లియర్ గా మాట్లాడుతుంది. The word clearly says mind your own business. ఎందుకంటే ఇది తెలియక అనేక మంది మహాత్ములను దూషించిరి అని వాక్యం చెప్తుంది. And without having knowledge of this, these people have spoken wicked and evil about many saints. కదా. Isn't మరి it? ఎందుకు Numbers 12th chapter ఎందుకు గుర్తుకు రావట్లా? Now why is that people are not able to remember Numbers 12? మిరియాము మాట్లాడుతుంది, అహరోన్ విన్నాడు. When Miriam was speaking, Aaron listened to it. అంతే, అహరోన్ విన్నాడు.
Aaron just listened to that. కానీ దేవుడు డైరెక్ట్ గా వచ్చి ఏమన్నారు But the Lord has directly spoken to them. కదా? వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా అన్నారు? ఏం మాట్లాడారు మిరియం వాళ్ళు? Now, what did Miriam say? మాతో దేవుడు మాట్లాడించలేదా? You find this in Numbers 12, verse మాతో 2. మమ్మల్ని నడిపించలేదా దేవుడు? Didn't God speak to us? Didn't God lead us? మాతో అన్ని చేశారు కదా? Didn't God do great works to us? అది నీ ఒపీనియన్. That is your opinion. కానీ దేవుడి దృష్టిలో ఏంటి? But what is there in God's sight? కుష్ఠరోగంతో మూల కూర్చొని ఉండటం జరిగింది. They have to sit with leprosy. అంటే ఒకళ్ళు మాట్లాడారు, ఇంకొకరు విన్నారు. One person spoke and the other person listened to it. మాట్లాడిన వారు రోగం పాలయ్యి మూల కూర్చున్నారు, వినిన వాళ్ళు భయంతో వణికిపోయారు. And the person who spoke was affected by leprosy, and the person who listened to it was there with fear. దేవుడు ఏమన్నారు? నా సేవకుడైన మోషే గురించి మాట్లాడడానికి నువ్వు ఎందుకు భయపడలేదు అని అన్నారు. Now the Lord God was questioning them, how dare you speak about my servant Moses? ఇది చాలా మంది ప్రపంచంలో చేసే పెద్ద మరణకరము గల పాపం ఏంటంటే, నాకు వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ జీవితాల్ని సర్వనాశనానికి కారకులు వాళ్ళే అవుతున్నారు గాని దేవుడు కాదు. Many people would say that I also know the word of God, but they lead a contrary life, and then this is actually leading their sinful life into death, and they are actually destroying their own lives. ఒక్క అపరాధంలో ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడగలుగుతారు ఆ విధంగా. And a person who is caught up with transgressions only can speak like మరి that. సర్పం మాట్లాడేటప్పుడు కూడా నీతిమంతులుగా మాట్లాడింది కదా? When serpent spoke, it spoke as if it was righteous. నువ్వు చావనే చావని మాట్లాడింది కదా? Now the serpent said that you will not die. దేవుడు మాటనే మార్చేసింది కదా? It has just changed the God's word. మరి ఆ సర్పానికి శాపం వచ్చింది, వాళ్ళ మాట విన్న వాళ్ళు కూడా వాళ్ళు తృణీకరించబడి బయటకు పోయారు. So finally there was a curse on the serpent, and the people who have listened to the serpent were thrown out. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వలన ఎంటైర్ ప్రపంచమే అవిధేయతగా వెళ్ళిపోయింది. One person's disobedience has come upon disobedience of all the entire generations. ఒక్క వ్యక్తి యొక్క విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డారు. And because of one person's obedience, many people were turned righteous. అంటే నీ కళ్ళు పోయాయి కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క దైవ స్వభావం యొక్క శక్తి ఏంటో కూడా నువ్వు మర్చిపోయావు కాబట్టి దాని యొక్క ఫలము నువ్వు అనుభవించదు గాక అని రిలీజ్ చేస్తున్నాను ఈ రోజు. As you have gone blinded, you are not able to see the word, that you are not able to see God in the other person's life, and that's the reason why I curse you. ఎందుకంటే మీ మధ్య ఎవరున్నారో ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పనా? జీవితము 85% నాశనమైన తర్వాతనే గుర్తుపెట్టుకుంటారు. అది మనుషులకు అలవాటు. మనుషులు ఆ విధంగానే అభ్యాసం చేసుకుంటున్నారు. People have been practicing to lead their lives in a sinful way, and only when 85% of the life has got destroyed, only then they will be able to realize, yes, నాలో he is the ఏ one who's పాపం living లేదా నువ్వు among us. అనుకోకు. నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీ ఆలోచన విధానము, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు దేవుడిలాగా తీర్పు తీర్చే విధానం నువ్వు పొందుకున్నావు. నువ్వు Don't say that there is no sin in you, because of their sinful life you are actually passing a judgment. కదా? వీళ్ళందరూ ఎవరు? Now who are all these people? షెకెము ప్రజలు, అబీమెలెకు అనే కాపరి. Now these people belong to Shechem, and the shepherd is Abimelech. వాళ్ళ పరిస్థితులు అట్లాగే ఉంటుంది. అందుకనే మీ కాపరులను మిమ్మును సంహరించుతని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే నమ్ముతావు. చెప్పుడు మాటలు నువ్వు నమ్ముతున్నావు అంటే నీ కాపరి మాటలు నువ్వు నమ్మినట్టే. And as you believe only in the gossips, that's the reason why the word of God clearly says, I have dismissed your shepherds and you. కదా? ఏది నిజమో ఏది అబద్ధమో కూడా నీకు అక్కట్లే. నీ జీవితంలో జరిగిన గొప్ప కార్యం కూడా చూసుకోలేని భ్రష్టత్వంకి వెళ్ళిపోయావంటే దేవుడు నిన్ను సంహరించారు కాబట్టి నీ జీవితంలో జరిగిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. You are least bothered about what is good, what is bad, and what all God has done in your life. Even that also you're not able to recognize, and you have gone to such a low level. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నీకు మాత్రం కాపు దొరకదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపు కాయరు. Wherever you go, the Lord will not shepherd you. నీకు ఇచ్చిన ఆ నిబంధనని 2 నిబంధనలు విరక్కొట్టబడుతుంది. The 2 covenants that the Lord has made with you were broken. ఎందుకంటే నీ ఆలోచన వలన, నీ మాట తీరు వలన, నీ చెప్పుడు మాటల వలన, నీ మ్యానిపులేషన్ వలన ఏం చేసావు? నువ్వు నా విషయమే ఆయాసపడ్డావని వాక్యం చెప్తుంది. Because of your words, because of your deeds and your manipulative words, your soul has abhorred the Lord. కదా? నువ్వు ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడి మ్యానిపులేషన్ చేసి అబద్ధపు సాక్ష్యాలు చెప్తావు చూడు, అది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళకేమవ్వదు. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనేది నీకు అర్థం కావట్లా.
When you go to other people and then you speak all manipulative words and tell lies, nothing will happen to those people. But what you don't realize is you are actually going against the Lord. అందుకని వాక్యం ఏం చెప్తుంది? And that's the reason why. What's the word of God says? నా కూలి నాకు ఇవ్వి. Give me my wages. ఏమంటున్నారు? Give me my wages. నా కూలి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటున్నారు. The Lord says, give me my wages and I will go. ఎందుకంటున్నారు? అనకూడదు కదా మరి. The Lord shouldn't be saying that, but why is he saying so? కదా. ఒకసారి 2 Corinthians 10th chapter 10th verse ఒకసారి చూడండి. Let's go to 2 Corinthians chapter 10 verse 10. 9th verse నుంచి మాట్లాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అంతే, వినేటప్పుడు భయమేస్తది, కానీ వాక్యం కూడా ఏమంటుంది? మీరేమో భయపడాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయం రాయట్లేదని చెప్తున్నారు అక్కడ. The word clearly says that lest I seem to terrify you by my letters. చదవండి. Verse 10 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు అయి ఉన్నవేని గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనెను. మరలా చదవండి. అతని పత్రికలు ఘనమైనవనియు బలీయమైనవయ్యు కానీ అతడు శరీరమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనుకొనెను. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియల యందు అట్టివారమై ఉందుమని అట్లనువాడు తలంచుకొనరాదు అనుంది. అంటే ఇక్కడ అపోస్తల పౌలు గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు దర్శించు కాలము ఎరగని వారు అపోస్తల పౌలుని శారీరకంగా చూస్తూ శరీరాన్ని బట్టి అతడు ఎంత వాక్యము మాట్లాడినా పరిశుద్ధాత్మ కుమ్మరించినా కూడా అతని మామూలు మనిషిగానే ఆ కొరింథీయులు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ people of Corinthians who do not know the God, they have seen Paul as just a mere man in his physical form, and whatever Paul has been speaking to them, though it is from the Holy Spirit God, these people did not receive him. కదా, ఈ రోజు నువ్వు దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు? Now today when you believe that it is the Lord, how is that you're receiving him? ఆలోచించాలి కదా. Now you have to think about it. దేవుడు దర్శించు కాలము, నువ్వు దేవుడని నమ్ముతున్నప్పుడు దేవుడు మాట్లాడగలరు, చూడగలరు, నడవగలరు, ఉండగలరు, మీ మధ్యలో సంచరించగలరని వాక్యం క్లియర్ గా చెప్తుంది. The word clearly says that the Lord can live among you, and then he can see you, he can walk, and he can be with you. కదా, ఒక బైబిల్ చదివేటప్పుడే దేవుడు, మూసేసిన తర్వాత ఏ దేవుడు నీ దగ్గర ఉన్నారు? Only when you read the Bible you say it is Lord Jesus Christ, and మతం అవసరం లేదండి దీనికి. When you close the Bible, which God is there with you, and this is nothing to do with religion. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళు చేశారని మాట్లాడతారే కానీ నువ్వేం చేసావా అనేది రియలైజ్ అవ్వరు. People always point at others, but they will not realize what they have done. అది భార్య భర్తలైనా ఉండనియండి, ఎవరైనా ఉండనియండి. It can be wife and husband or anyone. కదా, కానీ ఒకసారి భార్య గాని భర్త గాని ఏదైనా ఒక విషయం చర్చించినప్పుడు ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు ఈ మాట వచ్చింది, ఇది నిజమా అబద్ధమా అన్నది కన్ఫర్మ్ చేసుకో. లేదనుకో మీకు మీరే ఇరుక్కుపోతారు వెళ్ళిపోయి. When there is a discussion among a wife and a husband, they have to think, they have to examine what the situation is and why is this happening, else they will be deceived. అక్కడ అపోస్తల పౌలు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. There Apostle Paul, through the help of Holy Spirit God, is doing great miracles. వాక్యం ద్వారా మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తున్నాడు. And with the help of God, with the help of the word, he is changing the people's thinking process. మనకి మతం కాదు ఇక్కడ కావాల్సింది. It's not about religion. నీ హృదయ ఆలోచన ఏంటి? Now what is that you are thinking in your heart? అబద్ధం చెప్పడం తప్పు అన్న ఒక ఆలోచన నీకుందా? Did you ever have the thought that yes, telling lies is not correct? చెప్పుడు మాటలు వినడం అన్నది తప్పు అన్న ఆలోచన నీకుందా? Did you ever have this thought that yes, I should not be listening to gossip? ఎదుటి వాళ్ళని ప్రొవోక్ చేయడం అన్నది తప్పు అన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? One should never provoke anyone. Did you get this thought? కదా, మరి వాక్యం అంటే ఏంటి? వీటన్నిటి నుండి బయటకు వచ్చేదే వాక్యము. Now when you come out of all these things, that itself is the word of God. దేవుడు నా కూలి నాకు ఇవ్వి అని అడిగారంటే అది చాలా ప్రమాదకరమైన విషయము. When the Lord says that give me my wages, it's a very dangerous position you are in. అంటే ఇక్కడ బలహీనమైన శరీరాన్ని చూశారు. అపోస్తల పౌలు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరం ఎప్పుడు జబ్బు పడినట్టు వీక్ గా ఉంటది.
Now, these people are seeing only the physical body, and Apostle Paul, when he's filled with the Holy Spirit God, it appears as if he's weak. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే తెలుసు జరిగేదేంటి, జరగబోయేది ఏంటి, ఏమేమి జరగబోతున్నాయని డైరెక్ట్ గా వచ్చి దేవుడు మాట్లాడడం జరిగి డైరెక్ట్ గా చూపించినప్పుడు మనుషులు దాన్ని వినటము రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి కష్టము గాని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదన్న బాధ దుఃఖంతో సగం కృంగి కృషించిపోతారు ఆ మనుషులు. Only people who are filled with the Holy Spirit God, like Paul, the Apostle Paul, the Lord will be directly talking to them, and the Lord would be telling them about the future of those people. And when Paul or the apostles, when they talk to the people, when they tell them, the people do not receive, the kind of grief these people, the Paul and apostles, they would be receiving is immense. దేవుడి దృష్టికి అసహ్యమైనది ఏంటి తెలుసా? Now what is that is detestable నువ్వు in the sight దేవుడు of అయితే ఈ Lord? పని చెయ్యి, If you are God, then you do this. నువ్వు దేవుడు అయితే ఇది ఇవ్వి. If you are God, then give me this. నువ్వెవరు అసలు అడగడానికి? Who are you to ask God? నీకెందుకు ఇవ్వాలి? No, why should God give you? అసలు నువ్వు దేవుడికి ఇష్టంగా నువ్వు ఉన్నావా లేదని అసలు దేవుడి కోసం వేయాలి. నువ్వెవరు అని నిన్ను అడగవలసిన ప్రశ్న నువ్వు దేవుడికి వేయడం కాదు, దేవుడు నిన్ను అడగాలి నువ్వెవరు అని అడగాలి. అసలు No, whatever you are questioning the Lord, actually the Lord has to question you. Who are నిన్ను you? అడగాలి నువ్వెవరు అని అంటున్నారు. The Lord has to ask నీ you, who are రహస్య you? పాపాలు నాకు తెలియదా అని అంటున్నారు Did I not know your secret sins? కదా. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదా అని No, అడుగుతున్నారు. whatever you are watching, you don't నీ you think that I హృదయంలో know? ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియదా అని అడుగుతున్నారు. Don't you know that I know whatever there is in your heart? అసలు దేవుడి కదా నిన్ను క్వశ్చన్ అడగవలసింది, నువ్వెవరు దేవుడిని క్వశ్చన్ వేయడానికి? No, actually it's the Lord who has to question you, and who are you to question the Lord? దేవుడు దర్శించు కాలం ఎరిగిన వారు ఎప్పుడు వాళ్ళనే క్వశ్చన్ వేసుకుంటారు కానీ దేవుని క్వశ్చన్ వేయరు. దీనిని బట్టే దేవుడి సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో బాగుగా తేటగా కనబడుతుంది. And people who know the visitation of the God into their lives, they actually question themselves, and they will never question the Lord. And by this itself, you will know who belong to the Lord దేవుని and నుండి who belong దేవుడు to the ఎవరి మీద devil. నిందలు వేయలేదు And from day one, no blame has to come upon people. కదా. డే 1 నుండి దేవుడు ఎవరి మీద నిందలు వేయలేదు కానీ మనుషులు మాత్రం దేవుడి మీద నిందలు వేసుకుంటూ వెళ్తారు. ఎందుకు నాకు దేవుడు ఈ పని చేశారు, ఎందుకు నన్ను చంపేవచ్చు కదా, ఎందుకు నా పరిస్థితి ఎట్లా ఉంది, నా కర్మ కాలిపోతుంది, సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా బాగున్ను, ఎందుకు నాకే ఎందుకు జరగాలి, ఇవన్నీ వేసుకుందెవరు? నువ్వా దేవుడా? Day one onwards, the Lord has never spoken like this, but you are the one who's actually speaking against you. Why is this happening like this? Why is God doing this to me? It's good that if I commit suicide. These kind of thoughts, it is అంటే you. నీ మీద నువ్వే ప్రవచించుకుంటున్నావు. It means that you are prophesying against yourself. నీకేమనిపిస్తుంది? Now, what do you దేవుడిని feel? మీద బ్లేమ్ వేసి దేవుడిని క్వశ్చన్ వేస్తున్నట్టు నీకనిపిస్తుంది, కానీ వితౌట్ యువర్ నాలెడ్జ్ నీ మీదనే ప్రవచనం పలుకుతున్నావు. నీ నోటి మాటయే నిన్ను పట్టుబడుతుంది, నీ నోటి మాటయే నిన్ను చిక్కుబడుతుందని లేఖనం చెప్తుంది. Actually, when you speak that, when you're questioning the Lord, you think that you're actually asking or questioning the Lord, but actually what happening is you are actually claiming a prophecy, a negative prophecy, a curse upon your own self. నీకు తెలీదు ఎవరి హృదయంలో ఏముందో, నీకు తెలీదు. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకే తెలియనప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే అధికారము నీకు లేదు. నువ్వు అధికారం ఆ విధంగా పొందుకున్నావంటే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పుని బట్టి శిక్షను అనుభవించవలసిందే. When you do not know what would be happening in your life, you do not have any authority to speak about others. And if you do that, the judgment will come upon you and you are ఇప్పుడు punishable. చెప్పిన ఈ మనుషులందరూ ఎవరు? Now, who are all these people? దేవుణ్ణి బాధ పెట్టి విసిగించేసిన వ్యక్తులు వీళ్ళందరూ. And all these people has caused a lot of grief to the Lord. అటువంటి కాపర్లు వీళ్ళందరూ. Such kind of shepherds. All వాళ్ళకి these people భయం are. లేదు, దేవుడి భయం లేదు వాళ్ళకి. They do not have the fear of God. అగ్నితో ఆడుతున్నారన్న భయం వాళ్ళకు ఉండదు They do not know that they are playing with the consuming fire. కదా. ఎదుటి వాళ్ళ మీద తీర్పు ఏముంది? నోరే కదా మాట్లాడేది. They will simply pass judgment on to others. నోరే కదా. It's just there with the words they speak. ఇప్పుడు ఏమంటే ఒకరు వెళ్తూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని చూడరు, మామూలుగా వెళ్తూ ఉంటారు Example, a person is going there, they have not seen you. కదా. కానీ నువ్వేమంటావు? Now what will చూసావా, you say? కావాలని చేసింది, Oh, this person purposefully he కావాలనే, didn't see నాకు me. తెలుసు కావాలని. అంటే వీళ్ళకి వాళ్ళు వెళ్ళి ఏదో చెప్పేసి ఉంటారు, అందుకనే ఇలా జరిగింది. Oh, these people have told that person about me. That's the reason why this person is ignoring అయ్యో me. వీళ్ళ గురించి నాకు తెలియదా, నేను ఇలా చూస్తే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాను. Oh, I know everything about these people. I just look at them, I know everything about them. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. I'm not able to sleep also. అంటే ఇక్కడ యాక్చువల్ గా ఏం జరుగుతుంది? వెళ్ళిపోయిన వ్యక్తి అసలు వీళ్ళు ఉన్నారని కూడా తెలియదు పాపం.
And actually, what is happening is the person who has just gone did not actually watch these people. వాళ్ళకి తెలీదు, వాళ్ళు బాగానే హ్యాపీగా ఉంటారు, They are happily going. That's it. జాయ్ఫుల్ గా వెళ్ళిపోతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. They will be happily enjoying their life. ఈ అపరాధంలో ఉన్న వ్యక్తి అపరాధం మీద అపరాధము, అపరాధం మీద అపరాధము, అపరాధం మీద అపరాధము, ఒకే ఒక స్టోరీ మీద స్టోరీ, స్టోరీ మీద స్టోరీ, స్టోరీ మీద స్టోరీ వేసుకుని అడుక్కున్న వాళ్ళకి అందరి ఇంట్లోకి వెళ్తూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. And this person who is already into a transgression, they keep on building transgression upon transgression, transgression upon transgression. They keep going to visiting to different houses and they keep on building the transgressions onto their life. దేవుడు దర్శించే కాలము వారు కూడా మర్చిపోయారు అనుకో. If they forget the day of visitation to their life, ఓ అవునా, అలా జరిగిందా, అలా అనుకుంటే మొన్న నేను కూడా చూసాను, నా వంక కూడా చూడలేదు, ఇప్పుడు మీరు చెప్పాక చూస్తే నన్ను కూడా చూసి చూడనట్టు వెళ్ళినట్టు ఉన్నారని మొదలెడతారు. and these people, దరిద్రం అండి, పెంట, ఇదంతా దరిద్రం, నిజంగా చెప్తున్నాను and నేను. these people, when they start speaking with the negative people, they say, "Oh, it happened to you. It happened to me also." మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఎన్నోసార్లు చెప్పా. మీ పని మీరు చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకో, నీ కుటుంబం నిలబెట్టుకోవడానికి చూసుకో, మిగతా పని నీకెందుకు అని అంటున్నాను నేను. I have always been telling you, mind your own business, take care of your own self, take care of your family, take care of your spiritual attitude and all these things. Why is that you're bothered about others? ఈ కొరింథియన్స్ ఏం చూసారు? Now what did this people in పౌలు Corinthians say? వీక్ గా ఉండటము, పౌలు కాలు వచ్చి ఇలాగ వంకరగా నడుస్తాడండి. And these people saw a physical body of Paul and then they were షార్ట్ గా saying ఉంటాడు. he's a short person, a weak person. ఓకే, అందుకని చూసి శరీరాన్ని బట్టి వీడికి పరిశుద్ధాత్మ అభిషేకం అని మాట్లాడతారు వాళ్ళు. And they have seen Paul externally and then they are speaking sarcastically. శరీరాన్ని బట్టి విమర్శిస్తున్నారు. And they are actually passing a judgment basing on the అతని external బలహీనతలను బట్టి విమర్శిస్తున్నారు. and whatever the physical weakness is there, these people are ఆ passing a మనిషి నీకు judgment. నచ్చలేదనుకో, And if you don't like that వాళ్ళు person, ఎంత సత్యం చెప్పినా కూడా దాన్ని పాయింట్ అవుట్ చేయడము, లేని దాన్ని 2-3 కలిపేయడము, అబద్ధాలు చెప్పడం, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. even if they speak the truth always, still these people will keep on telling them they are speaking lies and then they start blaming them. పేతురు ఏమడిగాడు? Now what did Peter ask? రబ్బీ, వీళ్ళ పరిస్థితి ఏంటి? Rabbi, what about these people? నీకెందుకు, Then Lord said, నువ్వు నన్ను వెంబడించు. the Lord simply said ఇది that లేకుండా, ఈ వాక్యం యొక్క అవగాహన లేకుండా, ఈ వాక్యము నీ ఆత్మీయ జీవితంలో లేకుండా నువ్వు ఉన్నావు అని అంటే నీకు శాస్త్రులకి, పరిచయులకి, యాజకులకి ఏ తేడా లేదు. వీళ్ళు కూడా సిలువ వేస్తారు. ఎందుకంటే మనుషులు నీకు నువ్వే సిలువ వేసి చూసావా, వాళ్ళు చేసినవి వాళ్ళు అనుభవిస్తున్నారు అని అంటారు మనుషులు. and these people, they crucify the Lord and then they point the people again. And if you do not have the understanding of John 21 verse 21 where the Lord said to Peter, just follow me, you are equal to those Pharisees and Sadducees. ఇప్పుడు నువ్వు అప్పగించావా, వాళ్ళు తెచ్చుకున్నారా? Now, did you hand over or did they get themselves? అది గుర్తు పెట్టుకో. Now always remember that. నోరు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు. You don't have the understanding and you speak దాని whatever శిక్ష comes to నువ్వే your mouth. అనుభవించాలి కదా. And then of course you have to take on the punishment. Acts 5:38-39 ఏం చెప్తుంది? Now what did Acts 5? అది మనుషుల నుండి వస్తే వ్యర్థం అవుతుంది, కానీ దేవుడి నుండి వచ్చిందంటే నువ్వు దేవుడితోనే పోరాడుతున్నావు అన్నది మర్చిపోకూడదు. If it is coming from the ఆ పోరాటం people, ఎలా ఉంటదంటే if it's నిప్పు ఆరదు, పురుగు చావదు. it's coming from the people and then it will not come to pass. But if it is coming from the Lord, remember that you are actually fighting against the Lord. నీకు ఎలా కనపడింది ఆ శరీరము? And how did you see that body? బలహీనమైన శరీరంగా కనపడిందా? Did you see it as a body which is filled with weakness, physical వికృతంగా weakness? కనపడిందా నీకు? Did you see that body? అతను How did you see? వంకర కాళ్ళు వేసుకుని ఉన్నా, నీరసంగా ఉన్నా, బట్టతలు వేసుకుని ఉన్నా, ఓకే, చేతులు ఎలా పెట్టుకుని నడుచుకుని ఎలా పెట్టుకున్నా పవిత్రమైన శరీరం అతను. He's a weak person, a short person, a bald person, but he is the one who is filled with the Holy Spirit God. పరిశుద్ధాత్మతో ఉన్న శరీరము. నువ్వు మాట్లాడవు, కొరింథియన్స్ అందరూ ఈ విధంగా, మనుషులు కూడా బయట ఇలాగే మాట్లాడతారు. కానీ మీ అందరికి నేను ఒకటే నేర్పిస్తున్నా, కేర్ఫుల్. The people in Corinthians said, you have been seeing the people with the external physical weaknesses, but be careful is what I say. They are filled with Holy Spirit తెలియని God. విషయంలో వచ్చినప్పుడు మౌనంగా ఉండుట మేలు. ఆ మౌనమే నేను కాపాడుతుంది. When you do not know anything, it's always good to be quiet, and that quietness will actually save you. కదా, నీ దృష్టిలో నీ అభిప్రాయంతో
నీకు నీ కుటుంబం ఎందుకు, నువ్వెందుకు తీర్పు తెచ్చుకుంటున్నావు? Now, why is that with your own understanding you're bringing judgment upon your own నువ్వు family? ఎంత కోపం ప్రదర్శించినా, ఎన్ని మాటలు నువ్వు మాట్లాడినా అవన్నీ నీ ఇంటి మీదే పడుతుంది. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? రాళ్ళు ఇసురుతున్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, వ్యభిచార స్త్రీ మీద రాళ్ళు వేయడానికి తీసినప్పుడు మనుష్య కుమారుడు అక్కడ ఏమన్నారు? When the people have picked up stones to throw at the adulterous woman, what did the Son of Man say? ఏమన్నారు? నీలో ఏ పాపము లేకపోతే, ఏ పాపము చెయ్యని వాళ్ళు రాయేసి కొట్టండి అని If you అన్నారు. do not have any kind of transgression or sin in you, you be the first person to pick up the stone and throw at her. ఓకే, లాస్ట్ కి వాళ్ళు వేయకుండా వెళ్ళిపోతారు. And finally, none of them have come కానీ forward. వాళ్ళే కదా సిలువేసింది. But the same people who have crucified the Lord. అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ దినములో జరిగేవేంటి? ఇది ఈ కాలంలో, ఈ యుగంలో, ఈ తరములో ఏం జరగబోతుంది? Now, what is that would be happening in these days? These నువ్వు times? రాయేసి కొట్టావంటే అది తిరిగి నీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. If you stone any person, the stone will come back into your house. నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడు. You speak whatever you want. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనంటే దేవుడి దృష్టిలో నువ్వు చేసేది అన్యాయమైనప్పుడు ఆ బాల్ వచ్చి నీ ఇంట్లో పడుతుంది. When you speak negative about a person, and if it is not right in the sight of God, the ball will again come back into your house. అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటది? Now, how will your behavior be then? బురదలో రాయేసావంటే బురద ఎవరి మీద పడుతుంది? When you just throw a stone into a mire, the mire will again come back to you. ఆ బంతి బురదలోనే ఉంటది. The ball will be there in the mud, బురద నీ మొహం మీద ఉంటది. but the mud will be splashed on your అది నీ face. ప్రవర్తన, That's your behavior. నీ స్వభావం చూపిస్తాను నేను. Now I'll be showing your ఇలా character. పెట్టి ఉమ్మం పైన వేసావంటే ఎవరి మొహం మీద పడుతుంది? Now you lift up your head towards the sky and then you అంతే. spit. It will come back సత్యము down to you. తెలియకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసిన, ఒకరి గురించి నీ అండర్స్టాండింగ్ తో, నీ కంటి అసలు కంటి చూపుతో చూసిన దానికి కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు, వినిన దానిని బట్టి కూడా విమర్శ చెయ్యొద్దు అని వాక్యం చెప్పాక కూడా నువ్వు విమర్శ చేస్తున్నావు అన్న, తీర్పు తీరుస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు రాయేసి కొడుతున్నావు, ఆ రాయి తిరిగి వచ్చి నీ కొంపలో పడుతుంది. ఉమ్మేస్తున్నావు, అది నీ నెత్తి మీద పడుతుంది. బురదలో వేస్తున్నావు, బురద నీ మొహం మీద పడుతుంది. అది దట్స్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గెట్ దట్. Without realizing however good those people are, but still you speak negative, you bring upon all kinds of negative thoughts, and then you gossip about those people. The same thing will come upon into you and into your life. When you throw a ball into the mud will be splashed all over you. అటువంటి వారి దగ్గర దేవుడు చెప్తున్నారు, నా కూలి నాకు ఇవ్వే. And to such kind of people, the Lord is saying, give me my wages. నా కూలి నాకు ఇచ్చి, అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? చాలా భయంకరమైన సిచ్యుయేషన్ అండి అది. నేను జరగబోయేది చెప్తున్నాను నేను. నీకేం తెలుసు? నువ్వు అందరితో మాట్లాడుతావు. ఆ వ్యక్తి, దేవుడు అతన్ని నా జీతం నాకు ఇవ్వి అని చెప్పి అతను వదిలేసిన ఆ స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడో లేదో నీకెలా తెలుసు? As the Lord lives is what I have been telling you. For instance, you go and talk to a person, and if that particular person is in a stage where the Lord is actually questioning him, give me my wages, what kind of terrible life that person would be leading, and you, without knowing this, you'll be going and talking to that person. కదా, మనిషి కుమారుడు ఏమన్నారు? నేను మంచి కాపరిననే చెప్పారు, చెడ్డ కాపరి గురించి కూడా మాట్లాడారు. What did the Son of Man say? He said that he is a good shepherd, but simultaneously he spoke about the qualities of a bad shepherd. మంచి దినములను, మంచి విషయాలను గ్రహించడం మీకు మేలు అని వాక్యం చెప్తుంది. Now the word clearly says that it's good for you to understand the good things. మరి ఇది అండర్స్టాండ్ చేసుకోలేవు, కానీ పక్కన వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, భర్త అండర్స్టాండ్ చేసుకోవాలి, భార్య అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అని అనుకోవడం తప్పని ఎన్నిసార్లు చెప్పాను మీకు. You will not understand the word of God, but many a time I told you that you will be saying that my husband should understand me, my wife should understand me, and this is all wrong. ఒక్కసారి నువ్వు నమ్మే దేవుని నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావా? Have you ever really understood the God whom you believe? నువ్వు నమ్మిన దేవుణ్ణి గాని నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావంటే నిన్ను ఎవ్వరు అండర్స్టాండ్ చేసుకోకల్లా. If you understand the God whom you have believed, no person need not understand you. నువ్వు దేవుని అండర్స్టాండ్ చేసుకున్నావంటే నీ పరిస్థితులు కూడా మారుతాయి. నేను ఇదేమి స్టేట్మెంట్ గా మాట్లాడను, ఏదో ఎదుటి వాళ్ళని సంతోషపరచడానికి మాట్లాడను, సత్యం మాట్లాడతా. అబద్ధం చెప్తే మూతి పగలాలి. I'm not making a mere statement, but that's speaking the truth, that if you understand the God whom you trusted, there is no need for other people to understand you. దేవుణ్ణి ఒక మతంగా చూడకండి. Don't see God as a religion. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇచ్చే ఆయన. When you are alone and when you speak to the Lord, He is the one who will be giving you
peace. ఎవరికి తెలియకుండా మూలన కూర్చుని ఏడుస్తావు చూడు, ఆ ఏడ్చేటప్పుడు చూడగలిగేది ఆయన ఒక్కరే. నువ్వేమనుకుంటావు? 4 గోడల మధ్యలో ఎవ్వరికి తెలియకుండా ఏడుస్తున్నాను అనుకుంటావు. When you sit in a corner secretly and then you cry upon, it is the Lord only can see you. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు నిన్ను వదిలేస్తాను, నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు ఒక్కరే చెప్పారు, ఇంకెవరు చెప్పలేదు. Even if your parents of this world would leave you, and I will never leave you nor forsake you, is what only the Lord could tell you that. ఎక్కడున్నారు? సోదమ గొమొర్రా ప్లేస్ లో ఉన్నారు అందరూ. Now all those people are there in Sodom and Gomorrah. ఎందుకంటే లస్ట్ తో ఉంది మొత్తం. The entire world is filled with lust. పెద్ద చిన్న కూడా తేడా లేదు, Irrespective of the ages. కదా, తేడా లేదు. There's no difference in their age. తల్లుల్ని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భార్యల్ని చంపేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. అసలు ఏ ఆలోచన లేకుండా చంపడానికి కూడా వెళ్ళిపోతున్నారు. And these people are never going back without killing. They kill their parents, they kill their husband, wife, young children also. కదా, ఎటువంటిది పవిత్రత లేని జీవితం జీవిస్తున్నారు. And they're leading a unholy life. ఇటువంటి టైంలో ఆ శిక్షల్లోకి పడకుండా జాగ్రత్త పడే దినమే నేను చెప్తుంది మీకు. And when these things are happening outside, and what I'm telling you is to be careful. ఎవ్వరు కూడా నేను దేవుణ్ణి నమ్ముతున్నా అనొద్దు. దేవుడు దర్శించు కాలం నువ్వు ఎరిగి ఉన్నావా అన్నది గుర్తుపెట్టుకో. People, you do not simply say that, yes, I believe God, but always remember the day of God's visitation in your life. వాక్యం మాట్లాడతారు, They speak the word of God. వాక్యం చెప్తారు, They tell the word of దేవుడు God. అంటారు, They say it's God. ఉపవాసం అంటారు, They say fasting. ఆల్ నైట్ ప్రేయర్స్ They అంటారు, say all night prayers. బూతులు మాట్లాడుతూ They ఉంటారు, speak all slang అబద్ధాలు words. చెప్తూ ఉంటారు, They tell lies. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. They will listen to gossip. కానీ మనం తలకాయలు పెట్టుకుని ప్రేయర్ చేయించుకుంటారు. But they will go to those kind of people and they మమ్మల్ని ask మీరు for prayers. జ్ఞాపకం చేసుకోండి అని అంటారు. And then they will say, understand us. కానీ దేవుడు ఏ విధంగా నేను జ్ఞాపకం చేసుకుంటారు? Then how will the Lord will remember you? నువ్వు ఇచ్చే డబ్బుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోరు The Lord will never remember your కదా. money. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో మార్పు లేదనుకో, నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? నువ్వు కూలి ఇస్తున్నావు. When there is no change in your life, what is that you're giving to the Lord? You're giving the wages to the Lord. కూలి ఇస్తున్నావు, దానివల్ల నీకు సంతోషం ఏమి ఉండదు. And because of those wages which you're giving to the Lord, you will not have any kind of happiness. That's what the word of God says. అదే వాక్యం చెప్పేది. That's what the word of God is saying. అందుకే నీ ఆత్మీయ స్థితి ఏంటి? నువ్వు ఎవరు నమ్ముతున్నావు? నీలో వివేచించే వరం ఉందా? ప్రతి ఆత్మని పరీక్షించండి అని అంటే నువ్వు దేవుణ్ణి పరీక్షించడానికి వస్తున్నావు అంటే గ్రేట్. What is your spiritual status? Are you able to discern the situations? And when you're being told to examine every spirit, actually you're doing that with the Lord himself. కదా, ఇప్పుడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారని నువ్వు డిజైన్ చేయగలుగుతున్నావు, మరి దేవుడు వచ్చేది నువ్వు ఎలా డిజైన్ చేయగలుగుతున్నావు? You are able to discern by listening to whatever some people say that yes, there are some false prophets, but how is that you're able to discern that the Lord is coming? అది నీ స్పిరిచువల్ స్టేటస్. That's your spiritual status. ఎందుకంటే దేవుడు దర్శించే కాలం నీకు తెలియదు. Because you do not know the day of God's visitation in your life. నీ ఇంటికి ఏ ఆశీర్వాదం వస్తుందో నీకు తెలియదు. You do not know which blessing is coming upon your ఎందుకంటే house. అరూహ వృక్షం వలె ఉంటదని జెరెమయా ప్రవక్త చెప్తున్నాడు. Now the prophet Jeremiah in 76 is clearly says that the plant in the desert. ఎందుకు చెప్పాడు ఆ మాట? Now why did he say that? Now it means that you are keeping the Lord aside and then you're leaning your faith onto the people and you're taking that as an authority and you are కనెక్ట్ చేస్తదా? Now will devil connect you to the Lord? దెయ్యం మంచి మార్గంలో నడిపిస్తదా? Will devil be able to lead you దెయ్యం the right అబద్ధం way? చెప్పొద్దా అని చెప్పుద్దా? Will the devil will say that don't tell lies? దెయ్యం ఇద్దరిని కలుపుద్దా? Will the devil will patch up two people? అంటే ఇలాంటి జ్ఞానం ఉండదు వాళ్ళకి. Now these people do not have this kind of wisdom. అంటే దానికి అర్థం ఏంటి? ఆ వ్యక్తుల్ని దేవుడు వదిలేశారు, వాళ్ళ ఆత్మని సంహరించారు, వాళ్ళని కాపు కాయట్లేదు అన్నది క్లియర్ గా వాళ్ళ ప్రవర్తనలోను వాళ్ళ సాక్ష్యంలోను కనబడుతుంది. It means that the Lord has dismissed those such kind of people and is not shepherding them. ఒక పని చేయి, ఇంకా ఈజీ వే చెప్పనా? No, I'll tell you an easy way. నీకు ఒక ఆలోచన వస్తది చూడు, వచ్చిన తర్వాత క్రీస్తుతో పోల్చుకో. నేను క్రీస్తుతో సమానంగా ఉండి ఆలోచిస్తున్నానా అన్నది పోల్చుకో. అప్పుడు నువ్వు ఎవరా అన్నది నీకు తెలుస్తది. Yes, Lord. When you get a thought, what you do is immediately you compare the thought with whatever the Lord is. It in comparison with the Lord, and then you'll be able to know what your position is. గుడ్డోడితో పోల్చుకోవడం కాదు, కుంటోడితో పోల్చుకోవడం కాదు, అవిధేయతతో ఉన్నవాడు అవిధేయతతో పోల్చుకుని నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదు. It's not a blind person comparing himself with another blind person, or a lame person with another lame person, or a disobedient person with another disobedient person and saying, yes, I'm better than that particular person. ఎందుకంటే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని క్వశ్చన్ ఉంది. The Lord has asked Adam, where are you? మనుషులు ఎలా తీసుకుంటారు? Now how will the people will take? ఆదాం దాక్కున్నాడు కాబట్టి ఎక్కడున్నావు అని అన్నారు.
No, since Adam was hiding, that's the reason why the Lord has కానీ asked. దేవుడి యొక్క భాష ఏంటి? But what is the language of ఏ God? స్థాయిలో నిన్ను పెట్టాను, ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోయావు అని అర్థం అక్కడ. Now, what is that level or the position have kept you? And today, where are you? నిన్ను సృష్టించినప్పటి నుండి తిరిగింది నాతోనే కదా అని అంటున్నారు. The day since I have created you, you have been going around with me. నాతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు You have అని been అంటున్నారు. talking to me only. నన్నే కదా నువ్వు చూసావు, సృష్టించిన తర్వాత కళ్ళు తెరిచి నన్నే కదా నువ్వు చూసావు. After I have created you, and when you open your eyes, you have seen ఏదైనా only me. తోటనే కదా నువ్వు చూసావు. You have only seen the Garden of Eden. అన్ని వృక్ష ఫలాలనే కదా నువ్వు చూసావు. You have seen all these plants. వాటికి పేరు పెట్టింది కూడా నువ్వే కదా. And you are the one who has named all those plants and animals. ఇదంతా నీ కొరకే కదా సృష్టించాను నేను. And I have created all these things for you only. ఈ చెట్టు ఫలము తినొద్దని చెప్పానన్నా నువ్వు సాతానుతో సహవాసం చేసావు. And I told you that do not eat the fruit of this ఎప్పుడు tree. గుర్తుపెట్టుకో, ఎన్ని సంవత్సరాలు నాకు దేవుడు తెలుసు అన్నది ముఖ్యం కాదు. సింపుల్ గా ఒక్క మాటకి ఒక తాటకి పడిపోతావు చూడు, ఇంకా నువ్వు దేవుని తెలుసుకున్నా ఒకటే, తెలియకపోయినా ఒకటే. It's not that how many years you have been knowing the Lord. It's about what negative thought you have got and you have simply fallen. అందుకే బలహీనమైన వాడివి బలహీనమైన వాళ్ళతో పోల్చుకుని చాలా గొప్ప నన్ను అనుకున్నావు అంటే నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కులేని వాడు అని అర్థం. అంటే 11 కనపడుతుంది. And when you being a very weak person and you're comparing yourself with another weak person and you feel that you're a better person, now you are a wretched person. చూడండి 1 Thessalonians 4 chapter 11 and 12 verses. 1 Thessalonians chapter 4 verses 10 and 11. అందరూ తీసి చదవనమ్మా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ అయిన తర్వాత దేవుడు దర్శించే కాలము ఎరగకపోవడం వలన వాళ్ళ స్థితి ఏంటి? అబద్ధాలకి, మోసాలకి, మ్యానిపులేషన్ కి దిగిపోతారు. అంటే శత్రువులు చుట్టుముట్టాయి వాళ్ళని. And after when you see the steps, and when you do not know the day of the visitation of the Lord, all your enemies will build an embankment around you. అందుకే నువ్వు మ్యానిపులేషన్ తోను, అబద్ధాల మీద వెంటనే వీళ్ళ గురించి ఇంకొకరికి చెప్పాలంటే చాలా ఇష్టం చూపించుకుంటావు. And that's the reason why you'll be caught up with all kinds of manipulation and lies, and you will take pleasure in speaking lies about other people. కానీ దేవుడు ఏమన్నారు? నీకు తీర్పు తీర్చబడతాది అని అంటున్నారు. But what did the Lord say? Judgment has come upon you. కాబట్టి నువ్వు చెప్పుడు మాటలన్న కాపరి ఎవరైనా నీకు చెప్పుడు మాటలు చెప్పారనుకో, అది నిజమా అబద్ధమో కూడా నీకు తెలియదు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళ అభిమేలకు నువ్వు శకెము. Whenever some people talk about something and then you do not discern that, you do not know what it is, and if you are still believing that, that means that you are those people of Shechem, and then the person ఆ is talking to స్వభావంలో you నువ్వు ఉన్నావు అని అంటే నిన్ను సంహరించారు అని అర్థం. సంహరిస్తేనే నీ ప్రవర్తన విధానం అలా ఉంటుంది. And in case if you are there with such kind of behavior, it means that the Lord has dismissed you. దేవుడు ఏమన్నారు? నేను నిన్ను కాపు కాయను అని And అంటున్నారు. then the Lord says, I will not shepherd you. అని చెప్పి నీతో నిబంధనను విరక్కొట్టడం And జరుగుతుంది. then he will break the covenant that he has made with you. విరక్కొట్టి ఏమంటున్నారు? నువ్వు నా విషయమే, నువ్వు నన్ను ప్రేమించానని అంతా చెప్పుకుంటున్నావు, నువ్వు నన్ను ప్రేమించలేదు అని అంటున్నారు. And then what is the Lord saying? That the Lord said that you're telling every people that you have loved me, but actually you didn't love me, you abhorred me. ఎందుకంటే నా కూలి ఇవ్వుడి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా దేవుడి ముందు పెడుతున్నారు. ఈ విధమైన ప్రవర్తనలో వాళ్ళు ఉన్నారు, నేను విసిగిపోయాను అని అంటున్నారు. And the Lord says when he's asking, give me my wages, it means that the Lord is putting in front of them their wicked behavior, and then he's asking them. చాలా మంది ఆత్మీయంగా విసిగిపోయాను, ప్రెషర్ ఎక్కువైపోతుంది, అనాలిసిస్ రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అని అంటారు. ప్రెషరు ఆత్మీయంగా విషయంలో కాదు, నీలో ఉన్న అపరాధము వాక్యాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల నువ్వు ప్రెషర్ గా ఫీల్ అవుతున్నావు. Many people will say that I have become very spiritually, but it is, and that's the reason why I'm not able to do this analysis and all these things. It's not because of being very, actually because of the transgressions that are in you, you're behaving like that. శువోతో 4:11 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకు ఏమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. అంతే, పరుల జోలికి క్లియర్ గా వాక్యం ఉంది. మరి వాక్యం ఉన్నాక కూడా ఎందుకు తప్పులు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి వెళ్తారు? ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? నిన్ను పిలవలేదా? నన్ను పిలవలేదు, ఏం పిలవాలండి? ఏం పిలవాలి? When the word is clearly telling you that do not focus ఎందుకు పిలవాలి? on others' ముఖ్యంగా life. ఎందుకు పిలవాలి నిన్ను? And you keep cribbing that, oh, these people didn't call me, those people didn't invite me. Why should anyone invite you? నేనే మీకు నేర్పించా ఎక్స్పెక్టేషన్స్ వద్దు అని. And I have been teaching you, do not have any kind of ఒకళ్ళు expectations. నిన్ను పిలవలేదు అని అంటే నువ్వు ఇష్టం లేక కాదు.
If a person is not inviting you, it doesn't mean that the person doesn't like you. ఇష్టం లేక కాదు. It's not that the person doesn't like you. ప్రతి దానికి వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొన్ని ఆలోచించి తర్వాత వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు మనల్ని ఏమి అనుకోరు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే అని అనుకుంటాం కదా, అక్కడ దెబ్బతింటున్నాం. Because many people will be saying that, okay, these people will not take negative about whatever is there. We can talk to them later. And we think that everyone belongs to us, and that's the main ఎందుకంటే point. అందరూ వాక్యం వింటున్నారు కదా, అందరూ ఇలా తప్పుగా తీసుకునే మనుషులు కాదని అనుకుంటాం. కానీ అందరూ మనలాంటి స్వభావం కలిగిన వారు కారు అనేది ఈ మధ్యనే బాగా రియలైజ్ అవుతున్నారు. We think that every person is listening to the same word of God, and everyone belongs to us. We live like a family, and because of which we speak to them. But today we have come to know that these people do not have our kind of character. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ వద్దు, మిస్అండర్స్టాండింగ్ వద్దు అని. ఎన్నిసార్లు చెప్పాను? మీ అనాలిసిస్ అది. అనాలిసిస్ మాత్రం ఎస్ నో పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి మిమ్మల్ని పిలవలేదా, నన్ను పిలిచారు, నిన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. Since how many years I've been teaching you that do not have any kind of expectations, misunderstandings, and assumptions. But still, that is your basic analysis. But in analysis, you say yes, no, yes, no, yes, no. But find outside it's different. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. 1 Thessalonians chapter 4 verse 12. మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. అంతే. నీ ఇల్లు చూసుకో, నీ గురించి చూసుకో, నీ గురించి ఆలోచించు. నిన్ను ఎవరైనా పిలిచారా లేదా అవన్నిటి మీద దృష్టి పెట్టుకోకుండా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ జాబ్ గురించి, నీ బిజినెస్ గురించి, నీ గురించి చూసుకో. మిగతా ఎవరైనా చెప్పుడు మాటలు పట్టుకుని వచ్చారంటే వాళ్ళని బయటకు గెంటేయండి. Do not focus on to others' life or whatever, whether they are inviting you or talking to you or not. But please focus on yourself, your family, your children, your work, your business, and your transformation. If anyone is getting some kind of gossip to you, just don't listen. నీకు తెలియదు కదా, You do not know the నా truth కూలి about it. ఇయ్యుడి అని చెప్పేనా ఆ ప్రమాదకరమైన ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు, అప్పుడు నీ పరిస్థితి కూడా అట్లాగే అవుద్ది. What in case if those people are there in a situation where the God is telling them, asking them, give me my wages, and if such people you also partake with them, the same situation will be there in your house. నీ ఇంటికి వచ్చిన వ్యక్తి ఇదిగో ఈ విధంగా పాపం చేయని వాడిలాగా ఇలాగ రాయి విసిరి మరలా అతని ఇంటి మీద పడిన వ్యక్తిని దగ్గరకు వచ్చారంటే ఆ ఇంపాక్ట్ నీ ఇంటి మీద కూడా ఉంటది. If a person who's filled with sins and transgressions, they come to you and they throw a stone into your house, and the stone will come back to their place, but you also will be affected. నీకు తెలుసా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో? Do you know how their life would వాళ్ళ be? జీవితం ఎలా ఉంటదంటే, వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటే జరగదు, చెడు గురించి మాట్లాడితే వెంటనే జరిగిపోతుంది. అటువంటి వ్యక్తులు నీ దగ్గరకు వచ్చారనుకో, వాళ్ళు పలికిన నీ గురించి మంచి మాట్లాడితే జరగదు, కానీ చెడు వెంటనే నీకు జరుగుతుంది. And when these people, when they speak good, it will not come to pass. When they speak evil, it will come to pass. And such people, when they come to your house and they speak evil, definitely you will be affected by that. దానికి కారణం, Now, what's the reason for that? వాళ్ళలో ఉన్న పాపం పెట్టుకొని ఎదుటి వాళ్ళు తప్పు చేశారని రాయి ఇసురుతారు చూసారా, ఆ రాయే ఇన్ని పరిణామాలకి దారి తీస్తుంది అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వరు. Yes, Lord. And these people, they have sin, and then they throw a ball accusing the others. The same thing will come back into their lives, and they will never be able to realize that. వాళ్ళేమో ఆత్మీయ మనుషులు కాదే. They're not as spiritual people. అటువంటి ప్రవర్తన ఉన్నవారు ఆత్మీయంగా ఎదగాలన్నా కూడా ఎదగలేరు. And with such kind of behavior, even if they want to go spiritually, they will not be able to grow. ఇన్బిల్డ్ క్యారెక్టర్ అది. It's an inbuilt character in them. ఆ ఇన్బిల్డ్ క్యారెక్టర్ ఉండటం వల్ల నువ్వు మారు మనసుకు తగ్గ క్రియలు చేయమంటే అది మారు మనసుకు తగ్గ క్రియలు కాదు కదా. Because of their inbuilt character, they'll never be able to do deeds of repentance. నువ్వు మారు మనసుకు తగ్గ, నువ్వు ఎందుకు దేవుని నమ్మవో దానికి నీలో ఉండాలి. ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, దయ చూపించే గుణం ఉండాలి, జాలి చూపించే గుణం ఉండాలి. కానీ ఈ విధంగా మరణకరం గల పాపంలో ఉన్న వారికి జాలి చూపించినా కూడా దేవుడే యాక్సెప్ట్ చేయరు. And you should be having deeds befitting your repentance. And when you say, I love the Lord, and your deeds and thoughts should be befitting the same thing. And these people, you should be able to discern people, and you should be able to forgive them. But these people will not have all those characteristics. నేను ఎప్పుడు చెప్తా, చెప్పుడు మాట అంటే నేను ఎప్పుడు అన్నాను చూసారా, సాతాను దోమ రూపంలో కూడా మీ ఇంట్లోకి రావచ్చు అన్నా లేదా? And I've been telling you that Satan can come in the form of a mosquito as well. ఏ టైంలో ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో తెలీదు, కానీ నేను చెప్తున్నా మాట వినుట శ్రేష్టం. అందులో
మాట వినుట శ్రేష్టంలో చాలా బాధ కష్టం ఉంటదండి. యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. కానీ యాక్సెప్ట్ చేసే వారికి తిరుగులేని జీవితం ఉంటది. We do not know what would be coming upon in your life in the future, today or tomorrow. You will not know. But that's the reason why I've been telling you every time that it's always అలా good to be మాట listening వినే to the word కుటుంబాలు of ఇక్కడ God. ఉన్నారు. And when you listen to the word of God, that the kind of blessing you will be enjoying is totally different. ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవుడు దర్శించు కాలం వాళ్ళకి బాగా తెలుసు. And there are many people in Baruch Adonai who would be listening to the word of God, and because of which the day of the visitation of God into their lives, they are able to understand. ఇంకొకటి ఏంటి, Another one point. నీకు దేవుడు ఇష్టం కాదు, ఆయనకి ఇష్టమైన మనుషులుగా మీరు మార్చబడతారు. ఎందుకంటే దేవుడు దర్శించే కాలం నువ్వు తెలుసుకున్నావంటే ఆయనకి నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు గుర్తుపడతావు. It's not about you loving the Lord, but when you know the day of visitation of God into your life, you will be turned or transformed into a person who the Lord loves. కదా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. You cannot please the Lord without having ఆచారం faith కాదు. in Him. It's not about religion. అబద్ధం కాదు. It's not about telling lies. ఓకే, చెప్పుడు మాటలు వింటం కాదు. It's not about listening to gossip. మ్యానిపులేషన్ చేయడం కాదు. It's not about manipulative ఏంది words. పోనిది చెప్పి ఈ ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేయాలా ఉద్దేశం కలిగి ఉన్నావంటే నీ జీవితము నీ పిల్లల జీవితమే నాశనం అవుతుంది. When you have a purpose of destroying the other person's life, it is actually it's coming upon you and your children. నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. Now, whatever you sow, the same thing you will reap. ఇది ప్రపంచమే నమ్ముతుంది. The entire world believes in అది this. ఎవరైనా ఉండనియండి. Who? It can be anyone. అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లలు బాధపడాలని కోరుకుంటారా? Now, whenever such situation arises, do you think that any parent will be thinking about their children being suffered? ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మనుషులు అనంటే వాళ్ళే దేవుడు దర్శించగలం. ఎలా గుర్తుపడతావు? విన్న వాక్యం ద్వారా దేవుని గుర్తుపడతావు. కానీ నీ సొంత మైండ్ చెప్పినట్టు, నీ సొంత ఆలోచన చెప్పినట్టు, కంటితో చూపుతో తీర్పు తీర్చేయడము, నీకు వద్దు అన్న పని నువ్వు చెయ్యి అని చెప్తే నువ్వు ఈగో హర్ట్ అయ్యి ఎదుటి వాళ్ళ మీద నింద వేయడము, ఇది కాదండి. Now, who is that the Lord will be pleased with? People who actually listen to the word of God and then they put into practice. It is not the people who tell lies, manipulative words, and then they bring upon all kinds of gossip. ఓకే, మ్యానిపులేషన్ చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నట్టు తెలుసు. అంటే ఉద్దేశపూర్వకమైన పాపం చేశారు కాబట్టి వాళ్ళు మరణకరము గల పాపంలో ఉన్నారు. ఎవరైనా ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, వాళ్ళు చేసుకున్న ఉపయోగం లేదు, వాళ్ళకి పశ్చాత్తాప పడటం రాదు. ఒకవేళ పడినట్టు బిల్డప్ ఇచ్చినా కూడా ఆ పశ్చాత్తాపం వాళ్ళకి దొరకదు. People who do all kinds of manipulation, they know that they are using their situations of the people and they're manipulating the situations. And for such people, they are actually into sin leading to death. And these people, even though they want to repent also, they cannot repent. They will show externally that they are repenting, but they do not know the word of రాసుకోండి, repenting. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. And please keep it in your hearts that mind my own business. నా పని నేను చూసుకుంటా. మైండ్ ఎవరైనా చెప్పినా నా పని నేను చూసుకుంటా, అవన్నీ నాకు అనవసరం. If anyone is coming and talking to you, you simply say, I will mind my own work. నా పని నేను చూసుకుంటా. I will mind my own సరిపోదా? నీ business. ఇంట్లో ఉన్న పరిస్థితి సరిపోదా మిగతా నెత్తి మీద వేసుకుంటానికి? Now, whatever you have in your house, isn't that enough for you? అదే దేవుడు మాట్లాడుతుంది. That's what the word of God says. నువ్వు దేవుడు దర్శించే కాలం నువ్వు ఎరిగి ఉన్నావు You know the day of visitation of God into your life. కదా. కాబట్టి సాతాను ఏ థాట్ తోనైనా ఏ మనిషి ద్వారా అయినా ఎంటర్ అవుతాడు. Satan can come through any thought and through any person. వాడికి అవకాశం ఇవ్వకు. Do not give him any chance. కదా, అందుకు ఎఫిషియన్స్ 4:27 ఒకసారి చూడండి. Now let's go to Ephesians chapter 4 verse 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. అపవాదికి చోటియ్యకుడి. అంతే, అపవాదికి చోటియ్యకుడి. అపవాది ఎలా ఎంటర్ అవుతాడు? అబద్ధాలతో ఎంటర్ అవుతారు, మోసంతో ఎంటర్ అవుతాడు. నువ్వు సూసైడ్ చేసుకో పర్వాలేదు అని అంటాడు. నువ్వు దేవుడిలో లేకపోయినా ఉన్నావు అని అంటాడు. నువ్వు దేవుడిలోనే ఉన్న వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు అని నీతో మాట్లాడతాడు. Don't give place to the devil, the Satan. The Satan will come and say, it's okay, you can commit suicide. No, and then he will be saying, you are actually in the Lord only, but those people are speaking against you. కదా, These kind of deceptive, manipulative words is what the Satan would be talking to you. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? Now, why is that he's saying? దేవుడు నా కూలి నాకు ఇయ్యుడి అన్న ఆ మనుషుల స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదని చెప్పి. Now, so that you will not go into that particular situation wherein the Lord would be asking you, give me my wages. నెక్స్ట్ వర్స్. Verse 28. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక
అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను. మంచి పనులు, చేతితో మంచి పనులు చేయాలి. నువ్వు దుర్మార్గుడికి మంచి పనులు చేస్తా, దుష్టురాలికి మంచి చేస్తాను అని అంటే ఆ మంచి నీకు మంచి చేయదు. With your hands you have to do good, and if you say that I want to do good to a wicked person, your goodness will not work over there. దేవుడిలో ఎదగడం అంత సులభం కాదు. It's not that easy to grow in the నువ్వు ఏ Lord. విధంగా అవిధేయతకు లోబడుతున్నావో, ఏ విధంగా అబద్ధాలకు లోబడుతున్నావో, ఏ విధంగా మోసానికి లోబడుతున్నావో, ఏ విధంగా బలహీనతలకు లోబడుతున్నావో దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావు. కానీ ఇదే విధంగా దేవుడు మాట వినటానికి లోబడ్డావంటే ఇంకా నీ జీవితం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. You have పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తారు, వెనక్కి నడిపించారు. you have been obedient to your weaknesses, you have been obedient to your manipulative words. This doesn't work. You have to be obedient to the word of God so that the Holy Spirit God will lead you. నెక్స్ట్ వర్స్. Verse 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మరి ఈ వాక్యము ఏ వ్యక్తి అయినా జరిగించట్లేదు అనంటే దానికి అర్థం ఏంటి? If any person is not able to practice Ephesians chapter 4 verse 29, what does that mean? ఒకటే చెప్తా. మనుష్య కుమారుడు రొట్టె విరిచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన తర్వాత ఆ యూదా ముక్క తిన్న వెంటనే సాతాను ఎంటర్ అవడం జరిగింది. The Son of Man, when he has broken the bread and given to Judas Iscariot, the moment he has taken that, Satan has entered into him. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పడం జరిగింది. Now then it was told to him, whatever you intend to do, do it. దానికి అర్థం ఏంటి? Now what does that mean? నా కూలి నాకు ఇవ్వి, It means that give me my wages. నా కూలి నాకు ఇచ్చే. Give me my wages. అందరూ అంటారు కదా, అయ్యో అంత వాక్యం వింటారు, వాళ్ళు ఎందుకు అలా చేశారు? ఎవ్వరు ఆ క్వశ్చన్స్ వెయ్యక్కర్లా. ఎవరి క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారంతే. People would be saying that, oh, this person has listened to so much of word. Why is that this person is behaving like this? నువ్వు None of you have the right to say that. Even you have heard the same word of ఒకప్పుడు God. నువ్వు కూడా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడిందే There was a time when you also were gossiping about others. కదా. అంత వాక్యం మాట్లాడారు, ఎందుకు వాళ్ళు పడిపోయారని మాట్లాడిందే. మరి వాళ్ళకి నీకు ఏం తేడా ఉంది? Then what is the difference between those రెండు people and ఒకటే. you? Both the same. ఎందుకంటే దేవుడు నిన్ను స్వరం ద్వారా నీతో మాట్లాడతారు. Now the Lord is speaking to you through his voice, కృప ద్వారా నీతో మాట్లాడతారు. and through his grace he is speaking to you. నువ్వు చూడవలసింది స్వరాన్ని గాని మనిషిని కాదు You should be seeing only his voice, not the body. కదా. అపోస్తలు పౌలుని ఎలా చూసారు వాళ్ళు? Now how did the people see Apostle Paul? కదా, అతడు వంకరగా నడవడము, They saw him as పొట్టిగా a lame ఉండటము, man, a short బట్టతలు వేసుకుని person ఉండటము with a baldness. కదా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు కంటి చుట్టూ నల్లగా ఉండటము, డిప్రెషన్ లో circles. ఉన్నట్టు ఉండటము కనపడింది. కానీ పవిత్రమైన శరీరం అన్నది దేవుడికి తెలుసు, They've నీకు seen తెలియదు కదా. They've seen Apostle Paul with all kinds of physical weaknesses, external weaknesses, with dark circles, lameness, but they have not able to see that holiness that is in him. కదా. దానియేలు కూడా దర్శనము చూసిన తర్వాత జబ్బు పడిన వాడి వలె ఉన్నాడని వాక్యం చెప్తుంది. Even in that case, when Daniel, he has seen a vision, he also was like this. ఇస్కరియోతు యూదా ముక్క పట్టుకున్న వెంటనే సాతాను ఎంటర్ అవ్వడం, నీకేది అనుకుంటున్నావు అది నువ్వు చెయ్యి అని చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడని నడుచుకుంటూ. Judas Iscariot, when he has taken the bread, broken bread, immediately Satan has come, and when the Son of Man has said, do whatever you intend to do, where did Judas go immediately? ఎక్కడికి వెళ్ళాడు? Where did he go? మనుష్య కుమారుడికి కూలి ఇవ్వడానికి వెళ్ళాడు. He went to give wages to the Son of Man. కూలి Yes, Lord. 30 వెండి నాణాలకి కూలి ఇవ్వడానికి పట్టించడానికి వెళ్ళాడు. 30 shekels, and he went there to hand over the Son of Man. అతన్ని రక్షించి కాపాడి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఇచ్చి స్వస్థత చేసే వరం ఇచ్చి ప్రవచన వరం ఇచ్చి ఆయనతో పాటు కూర్చోపెట్టి నమ్మకముతో ఆయనకు వచ్చే అర్పణలన్నీ కూడా చూసుకుని కావలసిన సమస్తము చూడడానికి ఆ అధికారం అతని చేతికిచ్చి అవన్నీ జరిగించిందంతా కూడా ఇస్కరియోతు యూదాకే. And the Son of Man has saved his Judas. He has got into him. He has taught him everything. He has given a very good position. He made him sit with him. And then people who are giving all offerings, Judas Iscariot was made in charge of that. He has believed Judas.
అందులోంచి తీసుకున్నా కూడా ఎప్పుడు అడగలేదు మనిషి కుమారుడు. And మావాడే కదా అంతే. And even when Judas has taken from that offerings, he has never questioned Judas because Jesus felt that he is mine. అలాగే ఒక వ్యభిచార స్త్రీ మనుష్య కుమారుడు కాలు అత్తరుతో కడుగుతున్నప్పుడు కూడా ఈమె ఎందుకు ఇట్లా చేస్తుంది, అది అమ్మి పేదలకే ఇవ్వచ్చు కదా. స్టేట్మెంట్స్, అది ఒరిజినల్ కాదు, స్టేట్మెంట్. And when the adulterous woman was cleaning the feet of Lord Jesus Christ with the oil, he was again questioning the woman over there. Why is that you are wasting here? You should have given it to the people. మంచి దినాలు నువ్వు చూడాలంటే నీ నోరు జాగ్రత్త పెట్టుకోవడం చాలా మంచిది. If you have to see good days ahead of you, it's always important. ప్రపంచంలో జరిగేదే ఇదేనండి, ఇదే జరుగుతుంది. And this is what is happening in the world. ఎట్లా ఉంటదంటే పక్కనే కదా పార్క్ ఉంది, పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించొచ్చు కదా అని అంటారు. Now people will say that, oh, you have a park next to very close nearby. Why don't you take your kids and play there? ఆడినప్పుడు పడిపోతే అనవసరంగా తీసుకెళ్ళవు అని అంటారు. అంటే చెప్పేది వాళ్ళే, పలికేది వాళ్ళే. And when the kid falls and gets hurt, చూసి చెప్తున్నాను మీకు, the same people will say, oh, why did you take the kid into the park? Means that ఒక నెలంతా దాన్నే పట్టుకుని సాగతీస్తుంటారు. And for the next entire month they will be keep on talking to those people. Why did you take? నేనేం సోది మాట్లాడను. ఇటువంటి ప్రవర్తన కూడా దేవుడికి అసహ్యమైన క్రియ. And this kind of behavior is also detestable in the sight of the Lord. నువ్వు దేవుడు దర్శించు కాలం ఎరిగి ఉంటే నువ్వు మాట్లాడే విషయంలో ఇక్కడేముంది, అనుకూలమైన సమయంలో కూడా అనుకూలమైన వచనమే పలకాలని వాక్యం చెప్తుంది. The word clearly says that you in the right time you have to have the right words. నెక్స్ట్ వర్స్ చూడండి, 30. 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంతే. కానీ తప్పకుండా ఆయన అయితే దుఃఖపరుస్తారు. దుఃఖపరచకుండా వాళ్ళు ఒక గ్లాస్ నీళ్లు కూడా తాగరు. The word says, do not grieve the Holy Spirit God, but these people will definitely keep on grieving the Holy Spirit God. దుఃఖపడతారు. They will be keep on grieving the Holy ఎందుకంటే Spirit God. దేవుడు దర్శించు కాలం వాళ్ళు మర్చిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతారు. వాళ్ళ అధికారము, వారి మాటలు, వాళ్ళ ప్రవర్తన అదే గుర్తుంటాయి. కాబట్టి దేవుడు దర్శించు కాలం మర్చిపోతారు. కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేస్తూ ఉంటది. By the time they reach home, they will be forgetting that the day of visitation of God into their lives, and that's the reason why they try to use all kinds of authority and other negative thinking. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అని ఉంది. అంటే ఎప్పటికైనా కూడా నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. It means that you were sealed for the day of redemption. It means that there is a possibility that you might be going out as well. మనం చెయ్యెత్తేస్తాం. ఎవరైనా దేవుడితో పాటు రాప్చర్ లో ఉంటారంటే చెయ్యెత్తుతాం. If anyone is asking us how many of you want to be with the rapture, మన మాటలు, మన ప్రవర్తన చెక్ చేసుకోవాల్సినది మర్చిపోతారు. Immediately we'll raise our hand, but before raising our hand we have to examine our thoughts and the meditation of our heart. చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి. Let's read verse 31. 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అది ఉంటది కదా. మరి ఇక్కడ ఏమన్నారు, దాన్ని వదిలేయాలని అంటున్నారు. కానీ మనుషులు వదలట్లేదు. వదలకుండా అబద్ధాల మీద అబద్ధాలు, కోపము, పగ, ద్వేషము, ఎవరిని సాధిస్తావు? నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటావు. Now the word clearly says that you have to put away all the kinds of bitterness, wrath, anger, clamor, evil, but people are not doing that. 32 చూడండి. 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. నువ్వు నిజంగా క్షమించే మనస్తత్వం నీలో ఉంటే, దేవుడు దర్శించు దినము నువ్వు ఎరిగి ఉంటే, ఓకే, దేవుడు దర్శించు దినము నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు మాట్లాడేది నువ్వు ఎరిగి ఉంటావు, నువ్వు ప్రవర్తించేది నువ్వు ఎరిగి ఉంటావు, నువ్వు హృదయంలో ఆలోచించేది నువ్వు ఎరిగి ఉంటావు. If you really have the quality of forgiving people, and if you know the day of visitation of God into your life, you will be careful about whatever you speak. దేవుడు దర్శించు కాలం నువ్వు ఎరిగి ఉండకపోతే ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడుతూనే ఉంటావు, నువ్వు వాళ్ళని క్షమించవు. If you do not realize the day of visitation of God into your life, you will always be speaking negative about others, and you will never be able to realize దయ కూడా ఉండదు నీకు. You will not have any kind of కరుణ కూడా ఉండదు నీకు. You will not have any kind of క్షమించే మనస్తత్వం కూడా ఉండదు నీకు. You will not have the quality of forgiving. అబద్ధం చెప్తున్నావని నీకు తెలుసు, కానీ అక్కడికి వెళ్ళి అబద్ధమే లేదన్నట్టు ఆ మ్యానిపులేషన్ తో ప్రవర్తన ఉన్నప్పుడు కూడా నీకు సిగ్గు ఉండదు. You know that you are telling lies, but you use the same manipulative words and you are not ashamed of it. అందుకు దేవుడు ఏమని చెప్తున్నారు? That's the why. What is the Lord saying? దేవుడికి ఏం కావాలి నీ నుండి?
Now, what is that the Lord require of you? నువ్వు సమాధానకరమైన జీవితం జీవించడం దేవుడి చిత్తం. The Lord's will is that you lead a very peaceful life. అంతేగాని పరుల జోలికి వెళ్ళమని చెప్పలా. He didn't tell you that you have to poke your nose into others' life. ఆత్మీయంగా హెల్ప్ చేయి. Help them spiritually. ఆత్మీయంగా హెల్ప్ చేయి. You help them spiritually. వాళ్ళలో కోపం ఉంటే కోపం నుండి బయటికి రావడానికి హెల్ప్ చేయి. If they are having a kind of anger, help them to చెప్పుడు come out మాటలు of it. చెప్తే నువ్వు తీర్పులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడని రెబ్యూక్ చేయి. If they are into any kind of gossips, rebuke them. కదా, అది పక్కన పెట్టేసావనుకో, నువ్వు కూడా వాళ్ళతో పాల భాగస్తులు అవుతే నీ పరిస్థితి ఏంటి? But if you do not rebuke them and keep that aside and then you partake with them, what will be your situation? అందరూ పలుకుతారు కదా, దయగలిగిన దేవుడు, దేవుడు దయ చూపించి కరుణ చూపించే దేవుడు అని అంటారా లేదా? All of us would be saying that a graceful God. ఇక్కడ దేవుని యొక్క దయను పోగొట్టుకున్నారు. Now people here, they're actually losing the grace, God's grace. ఈ ప్రవర్తన ఉన్నవాళ్ళు దేవుని దయ పోగొట్టుకుంటారు. People who are having this kind of negative character are actually losing God's grace. వాళ్ళ ప్రవర్తన ఆల్రెడీ వాళ్ళు దిగజారిపోయినట్టు అన్ని పోగొట్టుకున్నట్టు అందరికి తేటగా కనపడుతుంది. అయినా సరే వాళ్ళు ఏ తప్పు చేయనట్టే ప్రజెంట్ చేసుకున్నట్టుమే వాళ్ళకున్న టాలెంట్ అది. And it's very clearly evident for everyone that what is happening and how these people lives are getting destroyed, but they will display as if nothing has happened and everything is good in their life. చూద్దాం, జకరియా 11:6 చూడండి ఫస్ట్, తర్వాత జెరమియాకి వెళ్దాం. Now let's go to Zechariah chapter 11 verse 6. Zechariah 11వ అధ్యాయము 6వ వచనం. అందరూ తీసి చదవండి. Zechariah 11:6. ఇదే యెహోవా వాక్కు, నేను ఇకను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపింపను. ఎవరు చెప్తున్నారు? అది దేవుడు మాట్లాడిన మాటే, మనుషులు కాదు. This is what the Lord is speaking, not people. ఈ వాక్యం పలకూడదని అక్కడ రాయబడి లేదు. Nowhere it is written that you shouldn't be speaking this word. రాయబడి లేదు. It's not written anywhere. పాపాలు వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి, కొంతమంది పాపాలు వాళ్ళ పక్కన నడుస్తున్నాయి అని అపోస్తల పౌలే చెప్తున్నాడు. For some people the sins are upon their heads, and some people their sins are walking behind next to them. అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు Now what did these people do? నా కూలి నాకు ఇయ్యుడే అని దేవుడు వెళ్ళి అడిగారు అని అంటే దానికి ఇది లాస్ట్ స్టెప్ తెలుసండి. లాస్ట్ ఉండి 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 విసిగిపోయిన తర్వాత తీసుకునే నిర్ణయం అది. Give me my wages is the last step after showing a lot of patience and long suffering and keep on repeating, giving them chance over chance, and this is the last step that the Lord would be asking them, give me my wages. అంటే వాళ్ళు దేవుని కనికరాన్ని పోగొట్టేసుకున్నారు. It means that they have lost the God's grace. ఏమన్నారు? నేను వాళ్ళని వారికి విడుదల కూడా ఇవ్వను, నేను వాళ్ళని కాపాడనని చెప్పేస్తున్నారు. The Lord is saying that I will no longer pity the inhabitants of this land. కదా, 1 జాన్ లో ఏం చెప్పాను మీకు? మరణకరము కాని పాపము వాళ్ళ గురించి వేడుకుంటే వారికి విడుదల దొరుకుతుంది. మరణకరము గల పాపము చేయి వారి విషయమే నేను మాట్లాడిన, వారిని వేడుకోమని కూడా నేను చెప్పనని చెప్పేశారు. Now 1 John chapter 5 verse 16 clearly says that if there is a sin which is not leading to death, you can pray about it, but if there is a sin which is leading to death, do not pray for that such kind of people. చూడండి ఒకసారి 1 Corinthians 14 chapter 37 verse చూడండి ఒకసారి. 14:37 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 37వ వచనము. ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధినైనను తలంచుకునే ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఇది అర్థమైందా? నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు దేవుడి వాక్యం బాగా తెలుసు, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నా అందరూ చెప్తారు. People would be saying that yes, I have believed in God, I have got the anointing of the Holy Spirit. God చూస్తే వ్యభిచారం చేస్తున్నాడు కూడా మాట్లాడుతున్నాడు. Even people who are into any kind of fornication also చెప్పే వాళ్ళు కూడా నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అని అంటాడు. Even people who are telling lies also would be saying that I am also praying. ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పేసి నైట్ అయ్యేసరికి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పే మనుషులు కూడా ఉన్నారు, నేను చూసాను. There are people who would be carrying words here and there, and by the time when night comes upon, they will go and say family time, family prayer. కానీ ఇక్కడే వాక్యం ఏం చెప్తుంది? But what is the word clearly says here? నేను దేవుణ్ణి నమ్ముకున్నానన్నా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను అన్నా, నేను ప్రవక్తను అని చెప్తున్నా, నేను కాపరిని అని చెప్తున్నా, నేను ఇవాంజలిస్ట్ అని చెప్తున్నా, నువ్వు ఏదని నువ్వు అనుకుని దేవుణ్ణి తెలుసుకున్నాను నువ్వు చెప్తున్నావో దానికి సంబంధించింది నువ్వు కరెక్ట్ గా అన్ని తెలుసుకుని ఉండాలి. If any one of you thinks that you are a prophet or a priest or an evangelist or a spiritual,
Now what you have to do is you have to acknowledge that the things which Paul has written. కానీ చాలా మంది చేసే తప్పేంటి? 38th వర్స్ చూడండి. Now what is the mistake committed by many people? Let's see in verse 38. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. అలా ఉండరు, అన్ని తెలిసినట్టు మాట్లాడతారు. But if anyone is ignorant, let him be ignorant. But people they say that they know about everything. కదా, అన్ని తెలిసినట్టు మాట్లాడతారు కాబట్టే వాళ్ళని అందరూ నమ్ముతూ ఉంటారు. ఒక సత్యం నమ్మడానికి చాలా కష్టపడతారు, కానీ అబద్ధం అది టక్ 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 మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. Now these people, even though they do not know anything, they then speak as if they know everything, and people will be blindly believing them. And even when truth has been spoken, people will not believe. Now let's see verse 39. 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మరి ఇంకా వాళ్ళ జీవితంలో ఇది ఉండదు కదా. Now in these people's life there will be no decency or in నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటావు, అన్ని దేవుడికి విరోధంగా చేసుకుంటూ వెళ్తావు. They say that they have been believing the Lord, but they do things which are contrary to the Lord. అంటే ప్రతిదీ కూడా అన్ని విషయాలు తెలిసినట్టే మాట్లాడతావు, నీకేమి తెలియదని నువ్వు రియలైజ్ అవ్వవు. But you speak as if you know everything, but you will not realize that you do not know anything. చాలా మంది అంటారు, నేను వాక్యం చెప్పగలుగుతా, దేవుడు నాతో మాట్లాడేస్తారంటావు, కానీ నువ్వు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటావు, అబద్ధాలు మాట్లాడుతావు, మోసం చేస్తావు, మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయగలుగుతావు, లేని దానికి కథ అల్లి మరీ నువ్వు క్రియేట్ చేసి మూవీ తీసగలుగుతావు. Many people will say that I know the word of God, I can speak the word of God, but with all kinds of fornication, with deceiving nature, the manipulative nature, you do all such things. You can build up a big story from that. కదా, అంటే దేవుడు దర్శించగల మనకు తెలియదు. నువ్వు ఇక్కడ నుంచి వాక్యం మాట్లాడాలంటే దేవునితో నీకు యూనిటీ ఉండాలి, ఐక్యత కలిగిన సంబంధం ఉండాలి. అది లేకుండా నువ్వు ఏం బోధిస్తావు? నీ తీయటి మాటలతో మ్యానిపులేట్ చేసి మాట్లాడినప్పుడు ఆ మాటలందరికీ నడుచుతాయి. ఎందుకంటే అబద్ధం చెప్పేవాడు కూడా దేవుడు నిన్ను వాడుకుంటారంటే వాడు అలాగే వెళ్తారు, కానీ అబద్ధాలు మానడు కదా. If you have to come here and speak the word of God, first thing is you have to be united with the God. You might be speaking with sweet words, and the people would be listening to all of them, and they would be listening to them, and they will be agreeing to you, because whatever they say, whatever they have the transgressions in their life, you're not condemning them. అంతే. ఇదిగో ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను గొప్పగా వాడుకుంటాడంట అని అంటారు. ఇప్పుడు అబద్ధం చెప్పేవాడు ఏమంటారు? ఓహో, నన్ను దేవుడు వాడుకుంటారంట అని అబద్ధమే, వాడుకోవడమే. Now today these people will say, yes, today the Lord wants to use you for his ministry, and then you will say amen, and then you will not change. But on one side you will have continue your own deceptive life, on the other side you say, yes, God is using me. అంటే ఆ కాలంలో ఉన్న శాస్త్రులకి, పరిసయ్యులకి, ఇస్కరియోతు యూదాకి వీళ్ళకి ఏం తేడా ఉండదు. So it means that there is no difference between the people, the scribes, the Pharisees, and the Judas Iscariot and people of this time. చూడండి, Jeremiah 13 verse 14 to 17. Jeremiah 13 verses 14 to 17. ఇర్మియా 13వ అధ్యాయము 14 నుంచి 17 వచనములు. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకనే పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసేదను. ఎందుకన్నా అలా చేయకూడదు కదా. జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడికి జాలే ఉంటది, దయ ఉంటది. కానీ ఏ దేవుడు చెప్పలేదు నువ్వు మోసం చేసినా, నువ్వు అబద్ధం చెప్పినా, నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసినా, ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేసినా, చెప్పుడు మాటలు వినేసినా, నువ్వు కోపం ప్రదర్శించేసినా, నీ ఇష్టంగా నువ్వు ఎలా కావాలంటే అలా జీవించేసినా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఏ దేవుడు చెప్పరు అసలు. No God at any point of time have told anyone that even though you want to lead a sinful life, you want to destroy the lives of others, you want to use manipulative words, you want to deceive people, but still I will bless you. No God has told this. ఎవరు చెప్పరు. No one will say this. ఎవరు చెప్పరు. అసలు యాక్చువల్ గా నువ్వే ఇష్టపడవు. You yourself, you will not like that. ఎవరైనా నీతో అబద్ధం చెప్పినా, ఎవరైనా నిన్ను మోసం చేసినా, నువ్వు ఎవరి దగ్గర ఎవరైనా నీకు మ్యానిపులేట్ చేసినా నీకే నచ్చినప్పుడు దేవుడికి నచ్చాలని ఎలా అనుకుంటావు నువ్వు? When someone tells lies to you, ఆలోచించాలి కదా. When someone deceives you and you yourself will not like, and how do you think that the Lord will like that? You have to think about it. 16th verse చూడండి, 15 and 16. 15-16 వచనం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
ఆయన చీకటి కమ్మజేయక మునిపే ఉమ్. మీ కాళ్ళ చీకటి కొండలకు తగలక మునిపే ఏమన్నారు? నీ జీవితంలో చీకటి రాకముందే భార్యాభర్తలైనా సరే ఎవరైనా సరే సమాధానపడి సమాధానకరమైన జీవితం జీవించడం మీకు మేలు అని జరగబోయే చెప్తున్నాను మీకు. before the darkness would cover yourself, you and your home, before that itself, every wife, every husband come together, come into Next. peace. వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాండాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన గురించి తెలుసుకోండి, అది గుర్తుపెట్టి దేవుడి వైపుకి తిరగండి అని అంటున్నారు. చదవండి, మళ్ళీ చదవండి. verse 16, ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాలు చీకటి కొండలకు తగలకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అంతే. నీ పరిస్థితులు మారక ముందు, నీకు దెబ్బ తగలక ముందు, ప్రమాదాలు నీ దాకా రాక ముందే దేవుడు మాట విని ఆయన తట్టు తిరగడం ముఖ్యము. ఆయన మాట వినుట శ్రేష్టము అని నువ్వు అనుకున్నావంటే నీకు చాలా మేలు. Before something terrible can come into your life, before some kind of darkness or injury or anything that negative that before it comes into your life, it's always good that you will listen to the word of God and give glory to him, and that will do good to you. 17th verse. 17వ వచనం, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును, యెహోవా మంద చెరపట్టబడి నందున నేను నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు ఉండును. అంతే. మిమ్మల్ని బట్టి దేవుడే కాదు, దేవుడు ప్రవక్తలు అందరూ ఏడుస్తారు. ఎందుకంటే నిన్ను కాపాడలేకపోయామే, నీకు సహాయం చేయలేకపోయామే అని ఏడుస్తారు. And when you do all these kinds of wickedness and you have this haughtiness in you and you say you go against the Lord, the God and his prophets will always weep and cry that they are not able to save you. ఎందుకంటే యెహోవా మంద చెరపట్టబడి ఉన్నది. It means that the Lord's flock has been taken captive. వాళ్ళే కదా షెకెము ప్రజలు. And these are the people of Shechem. వాళ్ళందరూ ఇశ్రాయేలు జనాంగము. They're all the Israelites. వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? Now what happened to them? అదే జరగబోతదని చెప్తున్నారు. The same thing will come upon you is what the Lord is warning us. యెహోవా మంద ఎక్కడికి వెళ్ళి పట్టబడింది? Now where was this Lord's flock got captive? సంహరించిన కాపరులను నమ్మింది. It believed those false prophets. అలాగే Acts 18 verse 6 చూడండి. Let's go to Acts 18 verse 6. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన మాటలకి నువ్వు చిడతలు వాయిస్తావా? లేకపోతే ఈ విధంగా నేను ఎంత చెప్పినా కూడా నీ సొంత ఆలోచనతో వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదని చెప్పి నువ్వు జాగ్రత్త పడాలి. అంతేగాని వాళ్ళు చెప్పుడు మాటకి నువ్వు చిడతలు వాయించుతూ కూర్చున్నావంటే నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. If anyone is coming and speaking to you about any particular thing, you should be able to discern that, and you should be able to say that you should reject that, and you should be able to tell those person that you are responsible for your own head and I am clean from this. నేనైతే ఏం చేస్తాను? Now what will I do? అలా వచ్చి మాట్లాడారనుకోండి, if anyone comes and talks to me like that, నేను నిర్దోషిగా ఉండడానికి చూస్తా. I will always see that I have నేను nothing. వినను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను విన్ను. As I have not seen, I will not believe. నేను వినలేదు కాబట్టి నేను విన్ను. As I have not seen, I will not believe it. ఒకవేళ చూసినా వినినా కూడా కంటి చూపుతో తీర్పు తీర్చొద్దు, వినిన దానిని బట్టి విమర్శ చేయొద్దు అని చెప్పారు కాబట్టి నేను విన్ను. Even if I have seen also, as the word says that by whatever you see or whatever you hear, you do not pass any kind of judgment, so I will not do it. అది లేదనుకో, If that is not there, తీర్పు తీర్చకుడికి మిమ్మును గురించి తీర్పు తీర్చబడి ఉన్నది అన్న వాక్యం గుర్తెచ్చుకుని కూడా నేను తీర్పు తీర్చను.
then I will recollect the word which says that do not pass on judgment onto anyone. If you pass judgment, the judgment will come upon you. నెక్స్ట్ స్టెప్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉంటా. And the next step I would say is mind my own business. నన్ను నేను జాగ్రత్త పెట్టుకుంటా. And then I will protect myself, safeguard ఇటువంటి myself. సిచ్యుయేషన్ నాకు ఎదురయ్యిందని నా ప్రవక్త గలి చెప్పుకుంటా. And I will go to my prophet and say, this is the situation. ఈ విషయమై నేను నిర్దోషిగానే ప్రవర్తించానా లేదా అని కనుక్కుంటాను. వాళ్ళ ద్వారా మంచి హృదయంతో ప్రేయర్ చేయించుకుని నా కుటుంబాన్ని రక్షించుకుని వస్తా. And then నేనైతే నీ స్థలంలో ఉంటే ఇలాగే చేస్తా. And then I will inquire of the prophet saying that I have come clean, please examine me and let me know and please pray for me. This is what I will do. అందుకనే అన్నారు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆ మాటనే వినకుండా నేను జాగ్రత్త పడుతున్నానంటే నువ్వు పలికిన దానికి నువ్వే ఉత్తరవాది, నాకు సంబంధం లేదని నేను వచ్చేస్తున్నా బయటికి. And whenever those people say and I do not accept that, then I am saying that it is coming upon your own head. I am not responsible for it and I am safeguarding myself. Matthew 18:32 చూడండి. Let's go to Matthew 18:32. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. Matthew 18 verse 32. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. చెడ్డ దాసుడా, ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మేశాను అనుకుందాం. In case if whatever they have spoken to me I మీకు have రెండు believed. చూపిస్తున్నా. I'm showing you two నీ scenarios. ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తాను అదైతే కన్ఫర్మ్. మీ ప్లేస్ లో నేనుంటే ఇందాక చెప్పినట్టుగా నేను ఎప్పుడు జాగ్రత్త పడతా, నిర్దోషిగా ఉండటానికి ఇష్టపడతా. If I am there in your place, whatever I told you, I'll do the same thing. I will be clean and I'll be taking మనుష్య heed. కుమారుడి మీద కూడా నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు బయల్జబూల్ ద్వారా దెయ్యాన్ని వెళ్ళగొట్టిన వాడివి, నువ్వు వ్యభిచారంగా పుట్టిన వాడివి, నువ్వు తిండిపోతువి అని నువ్వు దైవ దూషణ చేస్తున్నావు, నువ్వు మనుష్య కుమారుడు అని దైవ దూషణ చేస్తున్నావు అని ఆ కాలంలో కూడా నిందలేస్తూనే వెళ్ళారు. మనుషుల్లో మార్పు రాదు. They didn't leave even the Son of Man. They've been accusing him that you're born out of fornication, you're a glutton, and so many things they have been speaking. There will be no change in the attitude of the people. ఒకవేళ వాళ్ళ ప్లేస్ లో కూడా నేను పాలభాగస్తులు అవుతే, If I am a partaker with them as well, చెప్పిన దానికి నేను చెప్పిన మాట నమ్మేసి అది నిజమే కదా అని అనుంటే, if at all, if this whatever they say, if I believe and then I say yes, it's true, ఇదే జరుగుద్ది. the same thing will happen. వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు నేను క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి అప్పగించును. అంటే నేను నమ్మని అనుకోండి, ఆ నమ్మిన దాన్ని బట్టి అది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినా ఉండని, స్త్రీ అయినా ఉండని, పురుషుడైనా ఉండని, నేను గాని నమ్మానంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, వాళ్ళ తరాలందరూ కూడా దీనిని బట్టి ఆ నరకం అనుభవిస్తారు. నేనే చెప్తున్నాను. నేను And if I believe all those wrong things, నేను నమ్మిన ఎడల, if I believe all those things, negative things, it will come upon me, my family, my generations, and the Lord will deliver all of us to the torturers. నేను నా పిల్లల్ని అటువంటి దాంట్లోకి తీసుకెళ్ళను. I will never lead my children into such things. నేను స్పిరిచువల్ చిల్డ్రన్స్ గురించి మాట్లాడుతున్నా. I'm talking about my spiritual అటువంటి children. పరిస్థితుల్లోకి నేను వాళ్ళని నడిపించను. I will not lead them into such kind వాళ్ళు of things. భయపడినా పర్వాలేదు, భయపడినా ఉన్నది ఉన్నట్టు ముందు పెట్టి నేర్పిస్తా. Even if they fear also no issues, I will అటువంటి teach them. పాపములో పడవద్దు, చెడ్డదాసుడా అని వాళ్ళు పిలవద్దు, మంచి దాసుడు అన్న ఆ స్థానంలో మా వాళ్ళు ఉండాలి. My children should never be in a position where people will be saying that wicked servant. My children should always be in a good లోపల servant పాపాలు position. పెట్టుకొని ఇతరుల మీద నిందలు వేస్తారు చూడు, అటువంటి దౌర్భాగ్యమైన దుష్ట స్థితిలో నా వాళ్ళు ఉండొద్దు. And inside they will be having sinful life, and then they will be blaming others. My children should not be in such situations. అటువంటి వారికి ఏమవుతుంది తెలుసా? Now, what will మీలో happen? ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీకు చేయను. ఇంకేంటి, నువ్వెవరు క్షమించడానికి? పరలోకపు తండ్రి నువ్వెవరు, నేను ఎరగను, నేను నిన్ను క్షమించను చెప్పిస్తారు అక్కడ. And for such kind of people, the Father in the heaven will also not forgive them. అలాగే Matthew 23:34. Matthew 23:34. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. Verse 34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి. అంటే నీకు సహాయం చేయడానికి
అందరిని పంపిస్తారు అక్కడ దేవుడు సహాయం చేయడానికి పంపిస్తే వాళ్ళ మీదనే నిందలు వేసేసి వాళ్ళ మీదనే తీర్పు తీర్చేసి అదంతా కన్ఫర్మ్ అయిపోయినట్టు వాళ్ళ దేవుడిలాగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అదే జరిగింది ఇక్కడ కూడా. The Lord would be sending several people so that it will be helpful for you. But even after receiving that help also, you will turn against those people. That's what has happened. అటువంటి వారికి తీర్పు తీర్చబడిపోయింది. ఆ తీర్పులో వాళ్ళు ఉన్నారు. కన్ఫర్మ్ చేయనా? నెక్స్ట్ వర్స్ చూడండి. For such kind of people, the judgment has already been passed. Let's go to the next verse. Verse 35. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరయ్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును. నీకు జకరయ్య తెలియకపోవచ్చు, సమయాలు తెలియకపోవచ్చు, దానియేలు తెలియకపోవచ్చు, అపోస్తలు పౌలు నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసిన వారిని రిజెక్ట్ చేయడం వలన వాళ్ళందరి రక్తం కూడా నీ మీదకే వస్తుందని చెప్పేశారు. You might not be knowing Zechariah or Samuel or Daniel or Paul, but you have rejected the one whom you know. As you have rejected, the blood of all these people will be coming upon your head. ఇక్కడ నీతిమంతుడైన హేబెలు రక్తము అని అన్నారంటే నువ్వు కయ్యనివే. Now when it is mentioned about Abel's blood, you are Cain. కదా, అలాగే జకరియా అన్నారంటే నువ్వు ఇశ్రాయేలు జనాంగమే. Then when it is mentioned of Zechariah, you are Israelites. అంటే కాపు కాయని జనమే నువ్వు. And you are the one with whom the Lord is not shepherding. దేవుణ్ణి 30 షెకెల్కి అమ్మేసిన వాడివి నువ్వు. You are the one who has sold Lord for 30 shekels. కదా, అప్పించి నువ్వు ఇచ్చే ముందు ఎలాగా ప్రవర్తించో? Now how did you behave before? ఎలాగా క్రీస్తుని అప్పగించడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించావు నువ్వు? Before you delivered Lord Jesus Christ, how did you behave? క్రీస్తుని నమ్మలా. You didn't believe Christ. ఒక మనిషిలాగా చూసావు. You have treated Christ మనుష్య as man. కుమారుడు కూడా ఆయన ఉన్న స్థలంలో గొప్ప కార్యాలు చేయలేకపోయారు. And even the Son of Man, he was not able to do great works in the place he was dwelling. ఎందుకు చేయలేకపోయారు? Why is that? వారి అవిశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు జరగవు. Because of their unfaithfulness, great works will not happen. రహస్య పాపాలు లోపల పెట్టుకొని దేవుడు నాకు ఈ కార్యం చెయ్యాలి అని వచ్చి అడుగుతారు చూడు, అది కూడా పెద్ద పాపమే. With all kinds of secret sins inside, they will come and ask, Lord, you have to do this. Even this is considered as a big sin. కదా, కానీ అలా అనుకుంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? Now what did Shadrach, Meshach and Abednego say? రాజా, నా దేవుడు నన్ను రక్షించకపోయినా కూడా నేనైతే నీకు మొక్కను అని అన్నారు. They said, "O king, even if my Lord doesn't come to my rescue, we will not bow down to you." కదా, కానీ ఈ తరం మనుషులైతే దేవుడైతే అలా చేస్తారేంటి, దేవుడైతే ఇలా చేస్తారేంటి, దేవుడైతే అలా చేయకూడదేంటి అని మాట్లాడతారు. But people of these times, they would say, if it is God, will he do like that? If it is God, he should not be doing like this. అందుకే వాక్యం ఏం చెప్తుంది? 36th verse చూడండి. Now let's see verse 36. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయిపోయింది. ఇవి అన్ని కూడా క్రీస్తు రక్తం కడిగిందన్న భ్రమలో ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ. And all these people belong to that category whom they think that the blood of Christ has cleansed them. Hebrew 10:26-31. Now let's go to Hebrews chapter 10 verses 26 to 31. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 31 వచనములు. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత దేవుడు దర్శించే కాలం ఎలా ఉంటుందో నీకు నేర్పించిన తర్వాత కూడా నెక్స్ట్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ గాడ్స్ విజిటేషన్ ఇన్ యువర్ లైఫ్, ఈ ఒక్క వాక్యం చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నా పాపాలకి శిలువ మరణం చెందారు, కాబట్టి అంతకు ముందు నేను తర్వాత చేయబోయే పాపాలు కూడా క్షమించబడ్డాయన్నారు. ఎలా మనసు ఒప్పిందండి? ఆ మనసు ఎలాగ మనసు ఒప్పింది? ఆ కష్టము, బాధ, ముళ్ళ కిరీటం పెట్టడము, మొహం మీద గుద్దడము, ఉమ్ము వేయడము, అవమాన పాలు చేయడము, బట్టలు చింపడము, శరీరాన్ని చాలాగా దున్నేయడము, అంత చేస్తే దాన్ని ఎంత సింపుల్ గా మాట్లాడేస్తారు తెలుసా? ఎంత సింపుల్ గా. నేను తర్వాత చేయబోయే పాపాలు కూడా రక్తం చిందించని చెప్పేటప్పుడు నాకు తట్టుకోలేను తెలుసా, రక్తం వచ్చేటట్టు ఆడవాలనిపిస్తుంది నాకు. People, after knowing that what the Lord has done for them, they would say that, oh, for all my future sins also, today itself the Lord has been crucified. They will simply say that, and they continue in their sinful life, and they will not be able to realize the kind of pain, the kind of grief the Lord Jesus Christ had to gone through, the way the people have been hitting him, and they've been spitting on him, and they've been removing his clothes, the kind of shame he has to go through. People will not think about all these things, but they will simply say, for the sins that I have to do, I would be committing in the future, the Lord has given his body now itself. How can they say that? నువ్వు అనుభవించు.
You go through that process. నువ్వు అనుభవించు. You experience that. ఇదే విధంగా అనుభవించు. అవమానం ఎలా ఉంటుందో అనుభవించు. You experience in the same way. You should know ఆ how దెబ్బలు తగిలించుకో. shameful it would be. You bear all those things. ఓకే, మేరీ కంటి ముందే జరిగింది అది. And all this things happened in front తండ్రి of కూడా Mary. చూసి కన్నీరు కార్చిన దినమే. Even the father was looking at and was having tears. మీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయండి, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించండి అని అన్నారు. If it is your will, Father, చిత్తమే please remove జరిగింది. this. కానీ నువ్వు దేవుణ్ణి మీరు ఏమి చెప్తే అది వింటాను, నీ చిత్తమే చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన్నే సిలువ వేసి ఆయన్నే అప్పగించి ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు చింపుకొని తీసుకునే మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. Now people would say that whatever you tell, Lord, I will do that. Whatever your will is there, I will let that will happen in my life. Saying so, the people of this world, again, they crucify him continuously. They will bring all kinds of grief to him. They will make him stand naked in front of everyone. వాళ్ళకి ఇది ఈ తీర్పు కరెక్టే. 27th verse చదవండి. Now for such people, this judgment is perfect for them. Verse 27, 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. అంతే, 2-3. కానీ అక్కడ నిజముగా జరిగినప్పుడు, కానీ అక్కడ నిజంగా జరగకుండా 2-3 పనికి మాలిన సాక్షులతో వెళ్ళారంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. When the thing is really happening, then you go with 2 witnesses, that's okay. But when you cook up some lies and then you manipulate and then you go with 2 scoundrels and then you come up with some kind of proof. ఏ క్రీస్తు రక్తం అయితే నీకు విడుదల దయచేస్తుందో అటువంటి దేవుని చేతుల్లో పడుట మహాభయంకరమని 31st verse చెప్తుంది. And verse 31 clearly says that it is terrible to fall into his hands. 30th verse. 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. అంతే, వాక్యం తెలుసు, వాక్యం తెలుసు, అంత వాక్యం తెలుసు, కానీ మనమే క్రీస్తుని సిలువేస్తాం. వాక్యం తెలుసు. We know the word of God, but the same people, we only would crucify Lord. వాక్యం తెలుసు, ఆయన లెగిచాడని మర్చిపోతున్నావు, నువ్వు పడుకుని ఉంటున్నావు. నువ్వు పడుకున్నావు కాబట్టి ఆయన లెగలేదు అనుకుని ప్రతి సంవత్సరము నువ్వు సిలువ వేస్తున్నావు, లేపుతున్నావు, వేస్తున్నావు, లేపుతున్నావు. He has risen, but since you are still sleeping, you feel that he also is still sleeping, and that's the reason why every year you have been repeating the same thing. You have been crucifying him continuously. అటువంటి పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళకి ఎటువంటి స్థితి దొరుకుతుందో చూపిస్తాను. Matthew 24:10. Now what will happen to such kind of people? Let's see in Matthew 24 verse 10. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరికి ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు. అంతే, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళే కొట్టుకుని వాళ్ళే ద్వేషించుకుంటూ వాళ్ళే వారి ప్రవర్తన ద్వారా బయలుపరచబడతారు. Whoever is offending God, they themselves will betray one another and they will start hating one another. Matthew 22 verse 7. Matthew 22 verse 7. మత్తయి సువార్త 22వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టించెను. అదే జకరియా 11:6. Now the same thing is mentioned in Zechariah chapter 11 verse 6. కదా, దేవుడు తన సమూహాన్ని పంపించి ఆయన ప్రజలకే ఆయన శిక్షించి మరలా వారిని కనికరింపనని కూడా చెప్పారంటే అంత స్థాయికి దిగచారిపోయి దేవుడిని విసిగించి బాధ పెట్టేసేసి ఉన్న జనాంగం వీళ్ళు. The Lord has sent his armies and the Lord was against those people and the Lord has dismissed all those people to such extent that these people have driven the Lord, when the Lord says that I will not pity them anymore. కదా, ముందుగానే ప్రవచనం చెప్పబడింది యెషయా ప్రవక్త ద్వారా. Now through prophet Isaiah it was prophesied. మనిషి కుమారుడు రాబోతున్నాడని ముందుగానే చెప్పబడింది. The son of man would be coming. That is what the అంటే prophecy దేవుడు is. దర్శించే కాలము రివీల్ చేసేసారు అప్పుడు. It means that it was revealed to everyone the day of the God's visitation. కానీ బయటకు వచ్చేసరికి నమ్మరు. పుస్తకంలోనే క్రీస్తుని నమ్ముతారు, బయట క్రీస్తుని నమ్మరు. They believe
Christ in the Bible only, but when they come out, they don't believe him. అందుకే పుస్తకంలోనే నువ్వు వాక్యం చదువుతావు, కానీ నీ హృదయంలో మొత్తం భ్రష్టత్వము, అబద్ధాలు, వేషధారణ, మ్యానిపులేషన్ అన్నీ ఉంటాయి. And that's the reason why you study God only, Christ only in the Bible, but when you come out in your heart, you have all kinds of negative things. అందుకే మంచి కాపరి, నీవే నా మంచి కాపరి అన్న కాపరిని తృణీకరించిన జనాంగం వాళ్ళు. And that's the reason why these people have rejected the good shepherd. జేమ్స్ 2:13. Now let's go to James chapter 2 verse 13. యాకోబు 2వ అధ్యాయము 13వ వచనము. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము లేనివారు అంటే ఒక మనిషి మీద, నేను ఎప్పుడు ఒకటి ఆలోచిస్తాను తెలుసండి, ఎవరు నేను వచ్చి నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, నాకు హెల్ప్ చేయండి అని అన్నప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది నేను డిజైన్ చేయగలుగుతా. If any person is coming and tells that I have so many problems and please help me out, I will be able to discern whether these people are telling the truth or lies. డిజైన్ చేయగలుగుతా. I'll be able to discern. దాని తర్వాత ఏంటంటే నేను చెప్పింది వాళ్ళు వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు నేను తట్టుకోగలను క్వశ్చన్ వేసుకుంటా. Then I will be questioning myself. They have come for a solution. If whatever I tell them, if I'm not able to receive it, కదా, నేను ఒకటి చెప్పానంటే ఫ్యూచర్ ముందు పెట్టుకుని మాట్లాడతా. if I tell something, I will have the future in front of me. అపోస్తలు పౌలును కూడా ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పు అని చెప్పడం జరిగింది. Even to Apostle Paul also, he was told to go to Asia. వెంటనే అపోస్తలు పౌలు share ఏం the word of చేశాడు, God. లెటర్ రాసి పంపించాడు. And then Apostle Paul has written a letter and sent to them. దాని తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళొద్దు అన్నారు. And then the Holy Spirit God said, do not go. మళ్ళీ తర్వాత వెళ్ళమన్నారు. And then the Holy Spirit God said, you can go now. మళ్ళీ వెళ్ళొద్దు అన్నారు. And then again he was told not to వాళ్ళు go. ఏమన్నారు? What did those people say? వాళ్ళు ఏమన్నారు? What did the people say? పౌలు మాట ఇచ్చి తప్పుతాడు అని అన్నారు. Then the people said that Paul gives words, but he will not keep on. కానీ అపోస్తలు పౌలు దేవుడికి లోబడితే వాళ్ళు మనిషిని చూసి ఆలోచించారు. అపోస్తలు పౌలు రాలేదంటే దేవుడి చిత్తం ఉంటేనే వస్తారన్న ఆలోచనకి బదులు మాట తప్పుతాడని సింపుల్ గా మాట్లాడేశారు. Apostle Paul was obedient to the God, and those people were obedient to themselves. And Apostle Paul, he was obedient to God and didn't go there. But how did these people see Paul as a person who gives? కనికరం లేని వాళ్ళు కనికరం లేని తీర్పే పొందుకుంటారు వాళ్ళు. And people who do not have mercy will have a similar judgment అంతే. upon them. ఎందుకంటే నువ్వు ఏం తప్పు చేసావా అన్నది రియలైజ్ అవ్వకుండా నీ తప్పులని మ్యానిపులేట్ చేసి ఎదుటి వాళ్ళ మీద చెయ్యాలన్న ఆలోచన కలిగి ఉన్నావు చూడు, అదే పెద్ద పాపం. Without realizing your own sins and transgressions, you will blame others and you manipulate them. That is the biggest sin. చూడండి, Psalms 50 verse 22. Psalms 50 verse 22. అలా చెప్పేటప్పుడు అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా, మనమే కదా ఇలా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడలేదు కదా, ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నామే అన్న ఆ గ్రహింపు కూడా ఉండదు. ఎందుకంటే మరణకరం గల పాపంలో ఉన్న వారికి వాళ్ళు సెన్స్ లో ఉండరు, పొజెస్ లో ఉంటారు. Now these people, they know that whatever accusations they are giving, they know that they are false ones, and they have actually cooked them up, but they do not realize that because they are already into sin which is leading to death. చదవండి. Now let's go to Psalms chapter 50 verse 22. కీర్తనలు 50వ అధ్యాయం 22వ వచనం. దేవుని మరుచువారులారా దీన్ని యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడను లేకపోవును. ఎందుకు చెప్పారు ఇది? Now why did the Lord say? ఇది మనిషి చెప్పింది కాదు, దేవుడు చెప్పిందే. The Lord himself has spoken this. దేవుణ్ణి మరిచివారులారా అనంటే నువ్వు ఒక అబద్ధం చెప్పేటప్పుడు గాని, ఒక మోసం చేసేటప్పుడు గాని, ఒక చెప్పుడు మాట నమ్మి వాళ్ళతో ఏకీభవించేటప్పుడు గాని, ఇవన్నీ ఏంటి తెలుసా? దేవుణ్ణి మర్చిపోతేనే ఇటువంటి ప్రవర్తన నీలో ఉంటది. దానికి ఏమంటున్నారు? నీకు విడుదల లేదు అని చెప్తున్నారు ఇక్కడ. Now the Lord him clearly says, చీల్చివేయుదును అని అంటున్నారు. అంటే అసలు నీకు కనికరమే లేదన్నమాట. Those of you who forget God means that you will tell lies, you do manipulating, you will be a partakers in gossip, you do all these things means you are actually forgetting the Lord, and the Lord says that I will tear you into pieces. అంటే దానికి అర్థం నీ మీదున్న కరుణ, దయ, జాలి కొట్టివేయబడింది. It means that the grace, the compassion, the mercy which is upon you అంతే has అయిపోయింది. been cancelled. దేవుడి నుండి కొట్టివేయబడింది అని అంటే నీ ఇంట్లో నుండి నీకు దొరకదు, బయట నుండి దొరకదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు కనికరము లేని తీర్పే నువ్వు పొందుకుంటావు. When it has been cancelled from the Lord himself, wherever you go, you will not receive any of the compassion, mercy or grace, and you will receive a judgment
without mercy. John 19:15. John chapter 19:15. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం. అందుకు వారు, ఇతనిని సంహరించుము సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా? ఏమన్నారు అక్కడ పిలాతు? మీ రాజును సిలువ వేయుదునా? మీ రాజును అంటే పిలాతుకు తెలుసు, ఒకప్పుడు కార్యాలు జరిగినప్పుడు, అద్భుత కార్యాలు జరిగినప్పుడు, వాక్యం మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చున్నది పిలాతుకు బాగా తెలుసు. Pilate clearly says, shall I crucify your king? Because he knows about the Son of Man, his teachings, he knows it. మరి నేటి దినమున కూడా నాకు దేవుడు తెలుసు అని చెప్పి నీ రాజును నువ్వు సిలువ వేస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. Now today you are not able to realize that you are saying my God, but again you are crucifying the same God. Luke 21:22. Luke 21 verse 22. లూకా సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. లేఖనములలో వ్రాయబడినవ అన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అంతే, ఇవన్నీ కూడా ప్రతిదండన దినములు. These are the days of vengeance. ఏ శిక్ష ఎప్పుడు వస్తాదో, ఏ పరిస్థితి ఎప్పుడు వస్తాదో ఏ మనిషికి తెలియదు, ఒక్క దేవుడికి ప్రవక్తలకి తప్ప. Your situations, what kind of situations, the punishments, when they will come, you do not know. Only the Lord and his prophets knew about it. 15వ వచనం. Verse 15. 15వ వచనం. మీ విరోధులు అందరూ ఎదురాడుటకును కాదనటుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. నెక్స్ట్, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అంతే. నిందలు వేసేవాళ్ళు, నోటికొచ్చినట్టు మాట్లాడు వాళ్ళు, అబద్ధ సాక్ష్యాలు పలుకువారు, అబద్ధ సాక్ష్యం ప్రచారం చేయవాళ్ళు, వీళ్ళు ఎన్ని చేసినా కూడా దేవుడు ఏమంటున్నారు, నీ తల వెంట్రుకలలో ఒక్కడు కూడా రాలేదు అని అంటే ఆ ప్రొటెక్షన్ నేను నీకున్నాను. నువ్వు బాధపడుతున్నావు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, బాధపడకుండా ఉన్నావు అంటే నా గురించి ఆలోచిస్తున్నావు అని అర్థం. Now these people, they might be accusing you, false witnesses, and they may be talking all kinds of negative things. But here the Lord is saying that even though they speak like that, not a hair of your head shall be lost. Because if you are undergoing all these things, if you are feeling grief inside you, you are thinking about those people. If you are not having any kind of grief, you are actually thinking about your God. పగ తీర్చుట నా పని, vengeance is mine, నీది కాదు. it's not yours. కాబట్టి ఓర్పుగా ఓపికతో ఉండు, నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నశించదు. And that's the reason why the vengeance belongs to me, and that's the reason why you, with all kinds of patience, you handle yourself. అటువంటి ప్రవర్తన నీలో లేకుండా జాగ్రత్త పడు. And see that all those negative characteristics are not there in you. Luke 19:17. Luke 19 verse 17. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అతడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అంతే. మంచి వాళ్ళకి ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పాను కదా, వాక్యం దేవుడు దర్శించు దినము ఆ కాలము వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి, నువ్వు కొంచెం దాంట్లోనే నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. ఎవరైతే నమ్మకంగా లేకుండా ఉన్నారో వాళ్ళ పట్టణాలే కాదు, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా నాశనం చేస్తాను, వాళ్ళని రక్షించను, కనికరించను, దయ చూపించను అని చెప్తున్నారు. Well then, good servant, because you were faithful in very little things, you have authority of 10 cities, and people who are not faithful, even their existing cities also will be destroyed. అంతే. నాశనము చూసిన వారికి నాశనమే దొరుకుద్ది. People who want to destroy others, the same destruction will be coming upon themselves. అబద్ధ సాక్ష్యంతో, మోసముతో, మ్యానిపులేషన్ తో నోటికి ఏం చెప్పాలనుకుంటే అది మాట్లాడతారు చూసారా, ఇటువంటి వారు అందరికీ కూడా నాశనమే ఉంటది. కానీ నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని వాక్యం చెప్తుంది. With all kinds of deceptive nature, with all kinds of manipulative words and ideas,
the same thing will come upon them. The destruction will come upon them. ఒకవేళ వినేవారు కూడా అవునా ఇలా జరిగిందా అని నమ్మేశారనుకోండి, For example, if the people who are listening to such people and then they believe it and say, "Oh, it's the truth," అది నిజమా అబద్ధమా అన్నది కూడా వాళ్ళకి అనవసరం, నమ్మేస్తారు వెంటనే. they're not bothered about whether నిజము నమ్మడం కష్టం, కానీ అబద్ధాన్ని మాత్రం క్షణంలో కంటి రెప్పపాటున వాళ్ళు నమ్మేస్తారు. they're not bothered about whether it's a truth or not, but they are find it very difficult to believe the truth. But when it comes to lies, they will easily believe that. కనురెప్ప మాటున అబద్ధాన్ని నమ్ముతున్నారు, కానీ కనురెప్ప మాటున దేవుడి దగ్గరికి వెళ్తారన్నది మాత్రం వాక్యం కావాలని కోరుకుంటారు. అది ఎంత అది కూడా మీకు మోసమే నా దృష్టిలో. Just at the flash of eyelids, they will simply believe whatever the negative things are there, but the same thing they will not believe that they will be in the rapture. జకరియా 14:13 చూద్దాం. Let's go to Zechariah chapter 14 verse 13. Zechariah 14వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారు అందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. అంతే, ఎవరు చెప్పుడు మాటలు పట్టుకొని నీ దగ్గరకు వచ్చి నువ్వు నమ్ముతావో నీకు వాళ్ళకే గొడవలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ కాలంలో ఏమైంది, షెకెము ప్రజలకి అబీమెలెకు దగ్గరికి దురాత్మను పంపించడం జరిగింది చూడు. అటువంటి దురాత్మ వచ్చి వాళ్ళకి గొడవ పెట్టడం అనేది జరుగుతుంది. Whenever someone brings up a gossip and you believe them, the same that person and you will fight against one another. The same thing has happened between the people of Shechem and Abimelech. ఎందుకంటే నమ్మినందుకు నువ్వు కూడా తప్పక ఉత్తరవాది కాబట్టి. And as you have believed in that falsehood, you are also responsible. జకరియా 8:10. Let's go to Zechariah chapter 8 verse 10. Zechariah 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగా దొరకకపోయెను, తన పని మీద పోవు వారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను, ఏలయనగా ఒకరి మీదకు ఒకరిని నేను రేపుచుంటిని. అది ఏమంటున్నారు, అన్ని విషయాల్లోనూ దేవుడు ప్రతి దానికి కూడా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి డిస్ప్యూట్స్ కలుగ చేసి సమాధానం లేకుండా, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి సమాధానం ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి ఎందుకు ఇస్తారు? The Lord has created all kinds of confusion and disputes among these people who went against the Lord, and all these people who were pleasing the Lord has given them peace. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తానన్నారు కదా. Now the Lord said, I will love అవును, everyone. ఆయన మాట నమ్మిన వాళ్ళు ప్రేమిస్తారు. Now it means that whoever believe in the Lord loves నిజమైన them. పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు ప్రేమిస్తారు. The Lord loves people who truly repent. మారు మనసు పొందుకోవాలన్న మనస్తత్వం ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. The Lord loves people who have the heart towards transformation. అందుకనే కదా చెప్పారు, లోకము కొరకు ప్రార్థన చేయమని నేను అడగట్లేదు, కానీ లోకం నుండి ఏర్పరచబడి వారి కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానని వాక్యం And చెప్తుంది. that's the reason why Son of Man says that I'm not praying for the world, but people who have been consecrated from the world, only for such people I'm praying. ఇది తప్పక జరగబోయేదే నేను చెప్తున్నా, కానీ మీరు ఇందులో నుంచి తప్పించుకున్నారని చెప్తున్నా. For sure this will come to pass, but I say that you have escaped this. మీకా 7:2-4. Micah chapter 7 verses 2-4. మీకా 7వ అధ్యాయము 2-4 వచనములు. భక్తుడు దేశములో లేకపోయెను. అంటే అందరూ దేవుడు ఉన్నారని అంటారు, కానీ దేవుణ్ణి ఆరాధించే భక్తులు లేరంటండి ఇక్కడ వాక్యం చెప్తుంది. It says that every person says God, 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 but there are no people who are actually worshipping him. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. ఒక్కరు కూడా యథార్థ పరులు లేరంట. There is none righteous among them. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రాణహాని అంటే చంపనవసరం లేదండి, ఒక క్యారెక్టర్ ని నాశనం చెయ్యాలని డిసిషన్ తీసుకుంటారు చూసారా, ఆ నిర్ణయం తీసుకుంటే చాలు వాళ్ళు ప్రాణహాని చేయడానికే ఉంటారండి, వాళ్ళతో ప్రమాదం ఎప్పటికైనా. And they will lie in wait for blood. It means that they need not physically kill a person, but when they do character assassination, that is also killing. ఇటువంటి వారు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటానని గదిలోకి వెళ్ళి ఎంత క్షమాపణ కోరుకున్నా కూడా నీకు కనికరం ఉండదు, జాలి ఉండదు. ఎందుకంటే నీతో ఉన్న నిబంధనను దేవుడు కొట్టివేసి ఉన్నారు కాబట్టి తప్పక నీకు నీ ఇంటి వారికి అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. For such people, even though they go into their rooms and cry for repentance, their repentance will not come to them, because the Lord has already broken the covenant, the two covenants that he has made with them. నెక్స్ట్, ప్రతి మనుషుడు కిరాతకుడై
తన సహోదరుని కొరకు వలను ఒగ్గును. అంతే. సహోదరుని కొరకు వలలు ఒగ్గును అనంటే ఏంటి? ఆ సహోదరుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ ఎనక నుండి ఉండి వాళ్ళు చక్కగా నెట్టల్లుతూ ఉంటారు. అలాగా, ఇలాగా ఏది నిజముండదు. Every ఏది నిజముండదు. వల మాత్రం అల్లుకుంటూ ఆయన మధ్యలో పెడతారు. ఆయన మధ్యలో ఉన్నట్టు సహోదరుడికే తెలీదు. every man hunts his brother with a net. The brother actually would be minding his own business and will be doing his work. But these people will come up with different kinds of schemes against this person, and this brother will not even able to realize that. నెక్స్ట్ Verse 3. రెండు చేతులతోనూ కీడు చేయు పూనుకొందురు. అంతే. 2 చేతులతో. అంటే 2 చేతులతో అంటే ఏదో ఒకటి మొత్తం అబద్ధం మీద అబద్ధం చెప్పి మిగతా వాళ్ళని నాశనం చేసేయాలి. They want to do evil with both their hands, and at some point, somehow or the other, they want to destroy the other person. నెక్స్ట్ అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగను వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. అంతే. ఇటువంటి ప్రవర్తన కలిగిన వారందరూ కూడా ఏకపక్షంగా ఉంటూ వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత మాటలు, వాళ్ళకి వాళ్ళే తీర్పు తీర్చుకోవడం, వినిన దానిని బట్టి విమర్శ చేయడం, అక్కడ అన్యాయం ఉన్నా కూడా వీళ్ళ దృష్టిలో అది అన్యాయంగా చూడటం, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వెళ్తారు. And all these people, they come together, they scheme together, even though there is any evil over there, even though there is a bribe over there, any negative thing, they will not consider that, but they come scheme together to go against. అంతే. ఇప్పుడు అక్కడ వాళ్ళు తప్పు చేశారనుకో, అది తప్పుకు మనం రెబ్యూక్ చేసామనుకో, ఇది వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అనవసరంగా రెబ్యూక్ చేశారు, దేవుడైతే ఇలా చేయరు, ఈ విధంగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. And these people have this kind of attitude. When you rebuke them for their sins, then immediately they will say, if it is for Lord, the Lord will not rebuke us, he will only love us. అవునా? నెక్స్ట్ వర్స్ చూద్దాం. Now let's see verse 4. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందురు. నీ కాపరుల దినము నీవు శిక్ష నుండి దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? మొదలైపోయింది అని అర్థం. It means that the punishment has already started. ఎందుకంటే మంచివారు నీకు ఎలా కనపడతారు? ముళ్ళ చెట్టు వంటి వారి వలె కనిపిస్తారు. Now it means that the good people, you will be seeing them as briars. యథార్థంగా ఉన్న వాళ్ళు దుర్మార్గుల్లా కనబడతారు వాళ్ళకంటే. And the most upright people, you see them as thorns. కదా? కాబట్టి నీ థాట్ లో ఉన్న నీ కాపరి, ఎందుకంటే నీ థాట్స్ నీ కాపరి, చెప్పుడు మాటలు నమ్మడమే నీ కాపరి, కాబట్టి ఆ దినమున తప్పక నీకు ఆ శిక్ష నీ నెత్తి మీదకి వస్తాను చెప్తున్నారు. The thoughts which is your own shepherd, and you are having whatever negative thing you have, that is your shepherd, and for sure the punishment will come upon ఓకే, you. అది ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. అలాగే మీకా 6:14 చూడండి. Now let's go to Micah chapter 6 verse 14. మీకా 6వ అధ్యాయము 14వ వచనం. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవు ఎప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకు ఉండదు, నీవు భద్రం చేసుకొని కొనిపోవు దానిని దోపుడకు నేను అప్పగింతును. ఎందుకంటే దేవుడు నిన్ను ఏమడిగారు? నా కూలి నాకు ఇయ్యి అని అడిగారు. చూసారా? దానికి నువ్వు పొందుకునే ప్రతిఫలం ఇదంతా. As the Lord has asked you, give me my wages, and this is what you will be receiving in return. హోషేయ 1:6 చూడండి. Now let's go to Hosea chapter 1 verse 6. హోషేయ మొదటి అధ్యాయము 6వ వచనము. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనది అని పేరు పెట్టుము. అంతే, అయిపోయింది. అంటే నీకు జాలి ఇక మీదట నీకు ఉండదు. అంటే ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను అని అర్థం. It means that I will no longer have mercy on the house of Israel. ప్రతి వాళ్ళు నాకు కృప ఉంది, దేవుడు కృప వలన బాగున్నాను, దేవుడు కృప నాకు ఉంది అని అంటున్నావు కదా. అసలు కృప ఉందా? కృప కొట్టివేయబడిందా? Everyone would be saying, yes, I have grace, I have mercy. But do you really know whether you have the grace and mercy or it has been struck? దేవుడు దర్శించు కాలం ఎరిగిన వారికి దేవుని కృప ఎప్పుడు ఉంటది. And people who know or recognize the day of visitation of God will always continue to have the grace. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా జీవించే మనుషులు కాబట్టి. Because these are the people who will always be pleasing the Lord. ఆయనతో పాటు క్రీస్తు నడుస్తారు కాబట్టి. And with these people the Lord will be walking. ఎందుకంటే వారి హృదయంలో వాక్యము మండుతూ ఉంటది ఎప్పుడు. And the word of God will be burning in their hearts. ఏదైనా ఒక మాట విన్నప్పుడు అయ్యో ఇది తప్పు కదా అను అంటున్నావంటే చెప్పేది నువ్వు కాదు, నీలో ఉన్న ఆత్మ.
If you hear of anything and then you say, yes, this is wrong, it's not you who is speaking, but the Holy Spirit God that is within you. కాబట్టి మర్మములు మీకు అనుగ్రహించబడుతుంది, నిబంధన మీకు అనుగ్రహించబడుతుంది. And that's the reason why the covenant or the mysteries have been given to you. మీరు అభివృద్ధి పొందుతారు, మీరు సమృద్ధి పొందుతూ ఉంటారు, మిమ్మల్ని కాస్తారు, ఎవ్వరు దొంగలించకుండా మీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. Amen. So that you will be flourishing, you will be prospering, and the Lord will be shepherding you so that no evil will be coming into your lives. కాబట్టి దేవుడికి మీరు కూలి ఇవ్వరు. For that reason, you will not give any kind of wages to God. మీరు అబ్రహాము నిబంధన కిందకి మీరు వచ్చి ఉన్నారు. You are there under the covenant of Abraham. షలోమ్. Shalom.